హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో 8వ తరగతి సాంఘిక శాస్త్రం ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఏమున్నాయి, క్విక్ రివిజన్ క్లాస్ పార్ట్ 2 అనేది మరి చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. సో మరి టెట్ ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ అనేది మరి విడుదల కావడం జరిగింది. సోషల్ వాళ్ళకి ప్రత్యేకించి చాలా తక్కువ సమయం ఉన్నది కాబట్టి, మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి చాలా మరి మిగిలినటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు దాని తర్వాత టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మంచిగా రాయలేదు అని చెప్పేసి బాధపడితే ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి టెట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు డిఎస్సిలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గమనించండి. ఇక చూసినట్లయితే మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మరి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి. గ్రాండ్ టెస్టులు సోషల్ వాళ్ళకి 3 గ్రాండ్ టెస్టులు అనేవి కండక్ట్ చేస్తున్నాము. తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక పార్ట్ 2లో మరి భాగంగా మనం చూస్తున్నాము. మరి ఇందులో మొదటి చాప్టర్ వచ్చేసి జాతీయోద్యమం తొలి దశ అంటున్నాము. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే కనుక 1885 నుంచి 1918 వరకు అన్నట్లుగా ఇక్కడ మనకు రచయిత ఇవ్వడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంశాలు ఏమున్నాయి, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి, ఎక్కడి నుంచి మనకు ఎగ్జామినరు మరి టార్గెట్ చేసి టెట్ మరియు డిఎస్సిలో అడుగుతున్నాడు అనేటటువంటి అంశాలు మనము ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకు తొలి సంఘాలు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మనకు తొలి సంఘాలు ఏమేమి ఏర్పడ్డాయి అనేది ఒకసారి చూసినట్లయితే మనకు 1866లో నాన్న ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనకి ఇక్కడి నుంచే బిట్ వస్తుంది నాన్న, వెరీ ఇంపార్టెంట్. అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చూడండి, మనకు 1866లో దాదాబాయి నౌరోజీ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేశాడు అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 1866 ఎక్కడ? లండన్లో. ఓకేనా? మరి ఈ యొక్క 1866 నుంచి మరి 1885 మధ్య సురేంద్రనాథ్ బెనర్జీ కానీ, జస్టిస్ ఎంజి రనడే కానీ, ఆ తర్వాత బబ్రుద్దీన్ ట్యాబ్జీ కానీ, కేసీ తెలంగ్ కానీ, తర్వాత జి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కలకత్తా, పూణే, అదేవిధంగా బొంబాయి, మద్రాసు లాంటి నగరాల్లో వివిధ సంఘాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలలో భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చర్చించసాగారు. ఈ యొక్క జాతీయోద్యమం సంబంధించి తొలి దశ కావచ్చు, మలి దశ కావచ్చు, వీటి మీద మనకు ఖచ్చితంగా ఎగ్జామినరు అటు టెట్ అయినా సరే, డిఎస్సి అయినా సరే, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇక్కడి నుంచి బిట్టు అడగకుండా ప్రశ్నాపత్రం అనేది తయారు చెయ్యరు. గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక చూసినట్లయితే మనకు ఇందులో ప్రధానంగా కొంతమంది మేధావుల గురించి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే. క్లాస్ రూమ్లో మరి నీ పక్కన అమ్మాయి కూర్చుంటుంది, నువ్వు గోకావా? గోఖలే సార్. అదే మరి గోపాలకృష్ణ గోఖలే ఇక్కడ మీరు చూడవచ్చు. దాదాబాయి నౌరోజీ ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇలాంటి మేధావులు మరి ఆనాడు ఎంతో పోరాటం చేసి భారతదేశంలో జాతీయోద్యమం అనేది ఒక చారిత్రకమైనటువంటి ఘటన. ఇది సమాజంలోని విభిన్న ప్రజలు వర్గాలను ఒక్కతాటి కిందికి మరి తెచ్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా ఒక నూతన భారతదేశ నిర్మాణానికి కృషి చేసేలా మరి చేశారనమాట ఆ యొక్క మరి కాలంలో. ఇక ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే మరి ఇక్కడ సూరత్ సమావేశం అన్నట్టుగా చిత్రంలో మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే దీని మీద ఇలాగే రాసుకోవాలి, ఇట్లాగే రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, దీని మీద రాసుకోండి. 1907 సంవత్సరంలో మరి ఈ యొక్క సూరత్ సమావేశం జరిగిందనమాట. సో దీంట్లో ఏం జరిగింది సార్ అంటే కనుక కాంగ్రెస్ 2గా చీలింది అనేటటువంటి పాయింట్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఇలాగే ఇక్కడనే రాసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు మళ్ళీ రివిజన్ చేసినప్పుడు ఈజీగా ఇలాంటి ముఖ్యమైనటువంటి బిట్స్ మీకు కళ్ళ ముందల కనిపిస్తాయి అనేటటువంటి పాయింట్ గుర్తించండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు భారత జాతీయ కాంగ్రెస్ అంటున్నాము. ఎప్పుడు ఏర్పడింది సార్? 1885. అదేవిధంగా మితవాద దశ. సో మితవాద దశ 1885 నుంచి 1905 వరకు. 1905లో మరి ఆ యొక్క సంవత్సరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? బెంగాల్ విభజన. సో ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరాలు వస్తుంటాయి. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయవాద మేధావులు 1885 డిసెంబర్లో బొంబాయిలో
భారత జాతీయ కాంగ్రెసు సమావేశపు తొలి రోజు కార్యక్రమంలో మరి పాల్గొన్నారనమాట, కలిశారు వీళ్ళంతా కూడా. దీనికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించారు అనేటటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నా, మోస్ట్ ఇంపార్టెంట్. సో జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి సమావేశం ఎక్కడ జరిగింది? బొంబాయి సినిమా కూడా ఉందండి. సో 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో సో మంచి మంచి సాంగ్స్ మరి అందులో ఉండడం జరిగింది. ఇప్పుడు పాడేటటువంటి సందర్భం కాదు, కానీ మరో క్లాసులో చూద్దాం. దీనికి మరి డబ్ల్యూసి బెనర్జీ మరి అధ్యక్షత వహించాడు. భారతదేశ వివిధ ప్రాంతాల నుంచి దీనికి ఎంతమంది హాజరయ్యారు అంటే 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు అనేటటువంటి పాయింట్ అనేక సార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడం జరిగింది. ఇది నోట్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా చూసినట్లయితే మనకు తొలి కాలపు నాయకులలో కొందరైనటువంటి మరి ఇక్కడ పేర్లు ఇవ్వడం జరిగింది. కొందరైనటువంటి ఎవరు? దాదాబాయి నౌరోజీ కానీ, ఫిరోజ్ షా మెహతా కానీ, బబ్రుద్దీన్ త్యాబ్జీ కానీ, డబ్ల్యూసి బెనర్జీ కానీ. సో ఇట్లాంటి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే మితవాద దశలో అంటే అతివాదులు ఎవరు, మితవాదులు ఎవరు, అందులో ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరో ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకునే ప్రయత్నం అయితే చేయండి, జతపరచండి. దాంట్లో ఖచ్చితంగా ఇలాంటి అంశాలు అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ను స్థాపించడంలో మరి ఒక ఆయన ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు. ఆయనే మరి పదవీ విరమణ చేసినటువంటి బ్రిటిష్ అధికారి అయినటువంటి ఏవో హ్యూమ్ అనేటటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడి నుంచి మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదే విధంగా చూసినట్లయితే 1800 ఇక్కడ చూడండి 85 మొదటి సమావేశానికి హాజరైనటువంటి ప్రతినిధులు అంటున్నాం. వీళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే కనుక 72 మంది ఉన్నారు. ఈ ఫోటోలో లెక్క పెడతా సార్ అని చెప్పేసి అనకు నువ్వు, ఓకేనా? సో రాసుకో, నేను చెప్పింది అంతే, ఓకేనా? 72 మంది ప్రతినిధులు ఉన్నారు, మరి హాజరయ్యారు అనేటటువంటి అంశాన్ని గమనించండి. మరి అప్పటి నుంచి ఏం చేశారంటే కనుక ఇక్కడ చూడండి 1886లో కాంగ్రెస్కు వివిధ స్థానిక సంస్థలు మరి 436 ప్రతినిధులు ఎన్నుకున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఒక సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఎంత ప్రజాదరణ మరి పొందిందో ఇది తెలియజేస్తుంది. అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం డిసెంబర్లో దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మరి ఈ యొక్క కాంగ్రెస్ సమావేశాలను నిర్వహించసాగింది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కాంగ్రెస్ సమావేశాలు చూసినట్లయితే మొదటిదైనా చూసుకోండి, సెకండ్, థర్డ్ ఏదైనా చూసుకోండి, డిసెంబర్ నెలలో మాత్రమే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు ఎక్కడ గమనించాలి. అదే విధంగా చూసుకుంటే గనక మరి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ మాత్రమే చర్చించుకుంటూ వెళ్దాము. మరి డిఎస్సికి మళ్ళీ క్లాసెస్ మరి చెప్పుకున్నప్పుడు చాలా డెప్త్గా ప్రతి చాప్టరు దాదాపుగా 20 నుంచి 30 నిమిషాలు మరి వివరణ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ గమనించాలి, ఓకేనా? అదే విధంగా చూసినట్లయితే మనకు మరి ఈ బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి భారతదేశ సంపదను వీళ్ళు దోచుకుంటున్నారు అనేటటువంటి అంశాన్ని మరి ఎవరు, ఏ నాయకులు మరి ఇక్కడ నిర్ధారణకు వచ్చారు, ఏ నాయకులు నిర్ధారించుకున్నారు అనేటటువంటి ప్రశ్న కూడా మనకు అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అందులో మనకు చూసినట్లయితే నౌరోజీ కానీ, ఆర్సీ దత్ కానీ, రనడే వంటి నాయకులు ఏం చేశారంటే బ్రిటిష్ పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి పన్నులు ఇతర మార్గాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సంపదను దోచుకుంటున్నారని చెప్పేసి భారతదేశం నానాటికి మరి పేద దేశంగా మారుతుందని చెప్పేసి నిర్ధారణకైతే వచ్చారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. మరి ఈ మితవాద దశ ఏదైతే ఉందో మరి క్లుప్తంగా చెప్పాలంటే గనక వారు ఏం చేశారంటే గనక ఇక్కడ ఒక విషయం అయితే అండర్లైన్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేశారంటే గనక ఇక్కడ గమనించండి, విన్నపాలు, ఆర్జీలు, ఆందోళనలు అన్న విధానాలను వీళ్ళు అవలంబించారు అనేటటువంటి పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలన్నా. ఇది మితవాద దశకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నమాట, ఓకేనా? అదేవిధంగా అతివాద దశ అంటున్నాము, స్వదేశీ ఉద్యమం ఇందులో భాగంగానే ఉంటుంది. 1905 నుంచి 1920 వరకు ఇక్కడ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ జాతీయోద్యమం చదివేటప్పుడు ఖచ్చితంగా ఏ సంవత్సరంలో ఎలాంటి సంఘటన జరిగింది, అదేవిధంగా మరి ఆ కాలంలో ఎలాంటి నాయకులు ఉన్నారు, ఎలాంటి నాయకులు పాల్గొన్నారు అక్కడ అనేటటువంటి ఏ ప్రాంతంలో జరిగింది అనేటటువంటి అంశాలు మీరు ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా ఇందులో చూసినట్లయితే మనకు 1903లో ఇక్కడ చూడండి బెంగాల్ను తూర్పు మరియు పశ్చిమ బెంగాల్గా విభజించాలనేటటువంటి
కర్జన్ చేసినటువంటి ప్రతిపాదన జాతీయ భావాలను మరి పెద్ద ఎత్తున రగిలించింది అనేటటువంటి మీరు అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది బెంగాల్ విభజన చేయాల్సినటువంటి ఒక ప్రతిపాదన మాత్రమే. మరి బెంగాల్ విభజన ఎప్పుడు జరిగిందంటే ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 1905లో బెంగాల్ను విభజించింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ విధంగా చూసినట్లయితే అందులో భాగంగానే మరి దేశమంతటా ప్రధాన పట్టణాలు ఏవైతే ఉన్నాయో, నగరాలు ఏవైతే ఉన్నాయో, బెంగాల్ మారుమూల ప్రాంతాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ, దహనం కానీ విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్ వంటివి సర్వసాధారణమైపోయినాయనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి నాన్న. మీరు కూడా విదేశీ వస్తు బహిష్కరణ అనేది ఖచ్చితంగా, వస్త్ర బహిష్కరణ అనేది ఖచ్చితంగా చేయాలి. మీరు విదేశీ వస్తువులను కొనవద్దు, మీరు కూడా చైనా వస్తువులను బహిష్కరణ చేయండి. ఇప్పటికైనా కానీ చైనా వస్తువులు కొనకూడదు, నో గ్యారంటీ. అవి ఈరోజు తీసుకుంటే రేపు మరి డ్యామేజ్ అయిపోయేటటువంటి అంశం అయితే ఉంటుంది కాబట్టి గమనించండి. అదేవిధంగా ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు గమనిస్తే గనక మరి ఈ యొక్క స్వదేశీ ఉద్యమం వల్ల భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం అనేది లభించింది. అదేవిధంగా చూసుకుంటే కనుక మరి స్వదేశీ ఉప్పు కానీ, పంచదార కానీ, అగ్గిపెట్టెలు, ఇతర వస్తువులకు పెద్ద ఎత్తున మరి తయారు చేయడానికి పూనుకున్నారు. ఈ ఉద్యమం ఫలితంగా ప్రఫుల్ల చంద్రరేకి చెందినటువంటి బెంగాల్ కెమికల్ వర్క్స్ అనేది మంచి ఆదరణ పొందింది అనేటటువంటి అంశాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ కంపెనీ ఎవరికి చెందింది అని చెప్పేసి అడగవచ్చు. అదేవిధంగా మనకు బొంబాయికి చెందినటువంటి జంషెడ్జీ టాటా బీహార్లో మరి ఉక్కు కర్మాగారం స్థాపించాడు. దేశీయ ఉత్పత్తి మరి వస్తువులకు ఈ ఉద్యమం కారణంగా ఎంతో గిరాకీ ఏర్పడింది అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీని మీద కూడా మనకు ప్రశ్న అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక ముఖ్యమైనటువంటి అంశం చూసినట్లయితే మితవాదులు మరియు అతివాదులు అనేటటువంటి అంశం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి అతివాద నాయకులు, జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో తిలక్ కానీ, బిపిన్ చంద్రపాల్ కానీ, లాలా లజపతి రాయ్ అంటే సో లాల్ పాల్ బాల్ అంటాము. సో ఇలాంటి వాళ్ళు బెంగాల్ విభజన మరి రద్దు చేయమనే కాకుండా సంపూర్ణ స్వతంత్రం అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనేటటువంటి దాన్ని, అంటే స్వరాజ్యం కోరుతూ ఉద్యమాన్ని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరింప చేయాలని భావించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని మరి దానిని సాధించి తీరుతాను అని చెప్పేసి ప్రఖ్యాత నినాదాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే గనక బాల గంగాధర్ తిలక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోనన్న ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనకు బిట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మితవాదులు ఉన్నారో వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో మరి చేపట్టినటువంటి విధానం అయితే ఉన్నదో దానిని వీళ్ళు ఏమని చెప్పారు అంటే కనుక ఇక్కడ చూడండి, భిక్షం అడుక్కోవడంగా మరి ఇక్కడ పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల మరి వాళ్ళని అతివాద జాతీయవాదులు అని చెప్పేసి పిలువసాగారనమాట. ఈ రెండు వర్గాల మధ్య మరి నాయకుల మధ్య విభేదాలు పెరిగి అంతిమంగా 1907లో మనం చూసాము పాఠం ప్రారంభంలోనే మరి సూరత్ సమావేశంలో కాంగ్రెస్ అనేది రెండుగా చీలింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరి ఫోటోలు అయితే ఇచ్చారో వాళ్ళ గురించి కొంత వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మనకు ఇక్కడ నుంచి కూడా బిట్స్ అడుగుతారనమాట వీళ్ళ మీద కూడా, కాబట్టి గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే మరి బెంగాల్ విభజన రోజున ఏం జరిగింది సార్ అనే దాని మీద ఒకసారి చూద్దాం. బెంగాల్ విభజన రోజున, బెంగాల్ విభజింపబడినటువంటి రోజున 1905 అక్టోబర్ 16న విషాద దినంగా పాటించారు. చాలా విషాదం నిజంగా, బెంగాల్ని మరి విభజించడం జరిగింది. తూర్పు బెంగాల్ అని, పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి విభజించారు. మరి ఆ యొక్క రోజున ఇది చాలా విషాద దినంగా పాటించడం జరిగింది. ఆ రోజు బెంగాల్లో ఎవరు వంట చేయలేదంట, మరి దుకాణాలు అన్నింటిని మూసివేశారు. కలకత్తాలో హర్తాల్ ప్రకటించారు. ప్రజలు గంగానదిలో స్నానం చేసి వందే మాతరం పాడుతూ మరి వీధుల్లో ఊరేగింపు మరి నిర్వహించారనమాట. బెంగాల్ రెండు భాగాల ఐక్యతకు చిహ్నంగా ప్రజలు ఒకరికొకరి రాఖీ కట్టుకున్నారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఆ రోజు మరి సాయంత్రం 75,000 మంది మరి ప్రజలు హాజరైనటువంటి రెండు బహిరంగ సభలలో ఎవరు మరి ఉపన్యసించారు అనేది కూడా మనకు బిట్ అవుతుంది. ఆనందమోహన్ బోస్ అనమాట, ఆనందమోహన్ బోసు, అదేవిధంగా సురేంద్ర బెనర్జీ ఉపన్యసించారు అనేటటువంటి పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. అదేవిధంగా చూసినట్లయితే మరి 1915లో మరి బాలగంగాధర్ తిలక్ జైలు నుండి వచ్చిన తర్వాత మరి జాతీయ ఉద్యమం అనేది మళ్ళీ ఊపందుకుంది. అతడు అనిబిసెంట్తో కలిసి హోమ్ రూల్ కోసం మరి ఉద్యమం ప్రారంభించాడు అనేటటువంటిది ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. 1916లో లక్నో ఒప్పందం ద్వారా
కాంగ్రెస్ను మరి రెండు వర్గాలు తిరిగి ఏకమయ్యాయి అనేటటువంటి పాయింట్ నోట్ చేసుకోండి నాన్న. సో మనకు 1907లోనేమో కాంగ్రెస్ రెండుగా చీలిపోవడం జరిగింది. మరి 1916 ఎక్కడ జరిగినటువంటి సమావేశం? లక్నోలో జరిగినటువంటి సమావేశం. లక్నో ఒప్పందం అంటమా, ఇక్కడ లక్నో ఒప్పందం అని చెప్పేసి పేర్కొన్నాడు. లక్నో ఒప్పందం ద్వారా కాంగ్రెస్లోని రెండు వర్గాలు తిరిగి ఏకమయ్యాయి అనేటటువంటి పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగానే మొదటి ప్రపంచ యుద్ధం మరి 1914 నుంచి 1918 వరకు జరిగింది అనేటటువంటి చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏ దేశాలు మీరు ఎప్పుడైనా కానీ మొదటి ప్రపంచ యుద్ధమైనా సరే రెండో ప్రపంచ యుద్ధమైనా సరే తక్షణ కారణాలు ఏమిటి జరగడానికి అనే దానిపైన మీరు ఖచ్చితంగా చదవాలి, దాని మీద బిట్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ప్రపంచ యుద్ధాల గురించి చదివేటప్పుడు ఎటువైపున ఏ దేశాలు నిలిచాయి అంటే అందులో అగ్రదేశాలు ఏమిటి, అదేవిధంగా మిత్ర దేశాలు ఏమిటి అనేటటువంటి పాయింట్ అంత డెప్త్గా వెళ్ళాలి. డిఎస్సికి అయితే మళ్ళీ నేను చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దాని మీద. మరి ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి కొంత స్పీడ్గా వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా ఇక్కడ మనకు మచిలీపట్నం నుంచి కృష్ణా పత్రిక అనేటటువంటి దాని మీద ఇక్కడ ఇవ్వడం జరిగింది. కృష్ణా పత్రికను ఏ సంవత్సరంలో అండి? 1902లో మచిలీపట్నంలో స్థాపించారు. దాని స్థాపకులలో మరి ముట్నూరి కృష్ణారావు ఒకరు. అతను 1902లో ఆ పత్రికలో ఉపసంపాదకుడిగా ఫస్ట్ చేరాడు అనమాట. 1907లో మరి దానికి సంపాదకుడై 1945లో అతడు చనిపోయే వరకు ఆ పత్రిక కోసం పనిచేశాడనమాట. అప్పుడు మరి ఈ యొక్క పత్రిక అనేది స్వాతంత్రోద్యమం అన్ని దశలలో అంటే వందే మాతర ఉద్యమం కావచ్చు, హోమ్ రూల్ ఉద్యమం కావచ్చు, అదేవిధంగా సహాయ నిరాకరణ, ఇదంతా కూడా మరి శాసనోల్లంఘన ఉద్యమం కానీ క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిని పత్రిక అనేది ప్రచారం చేసింది. పట్టణాల్లో కానీ విద్యావంతులనే కాకుండా మరి పల్లెటూళ్ళలో సామాన్య జనాన్ని కూడా మరి కృష్ణా పత్రిక ప్రభావితం చేసింది. మరి పత్రిక దాని సంపాదకుడు బ్రిటిష్ పాలకుల ఆగ్రహానికి పలుమార్లు గురయ్యారు అనేటటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, నిజంగా అప్పట్లో ఇలా పత్రికల్లో రాతలు రాసే వాళ్ళని మరి బ్రిటిషర్లు మళ్ళీ వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ మీద. సో ఇట్లా ఉండేది అప్పుడైతే. సో మొత్తానికైతే మనము తొలి దశలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే చూసాము. మరి నెక్స్ట్ చూసినట్లయితే జాతీయోద్యమం మలిదశ అంటున్నాము. ఈ మలిదశ ఇక్కడ కాలం చూడండి 1919 నుంచి 1947 వరకు అంటే స్వతంత్రం వచ్చేంత వరకు ఎలాంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి అనేటటువంటి అంశాన్ని ఇందులో చూద్దామండి. మనం ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే మరి 1915లో గాంధీజీ మరి దక్షిణాఫ్రికా నుంచి మరి భారత్కి తిరిగి రావడం జరుగుతుంది అనేటటువంటి సంవత్సరాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి రావడంతోనే ఈయన ఏం చేశాడు? మరి వివిధ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఈయన ఏం చేశాడు? అతడు చంపారన్ కానీ తర్వాత కేడాలలో అధిక పన్నులు దోపిడీ చేసేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. పోరాటానికి నాయకత్వం వహించాడు. అదేవిధంగా అహ్మదాబాద్లో 1918లో మిల్లు కార్మికుల సమ్మెకు విజయవంతంగా నాయకత్వం వహించాడు అనేటటువంటిది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా ఈయన చేస్తున్నప్పుడు మరి ఏం చేశారు సార్ అంటే గనక మరి ఈయనతో పాటు కొంతమంది నాయకులు కూడా కలిసి నడవడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేటటువంటి అంశాన్ని కూడా మనకు ఎగ్జామినర్ అడుగుతాడు. రాజేంద్ర ప్రసాద్ కానీ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులతో గాంధీజీకి ఈ ఉద్యమాలతోనే పరిచయం ఏర్పడింది, ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రౌలట్ చట్టం అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ జలియన్ వాలాబాగ్ మారణకాండ అండి. చాలా చాలా ఘోరమైనటువంటి సంఘటన ఇది. జలియన్ వాలాబాగ్ మారణకాండ అండి. నిజంగా అసలు ఎంత ఘోరంగా చంపేశారంటే ఇక్కడ మీకు నిజంగా ఇక్కడ ఈ పాఠంలో మీరు చూడవచ్చు. సో ఏమైంది సార్ అనేది ఒకసారి చూద్దాం. 1917లో చూడండి చంపారన్ ఆందోళన కావచ్చు, 1918లో కేడా నిరసనలు కావచ్చు, 1918లో ఇవన్నీ కూడా సీరియల్గా మీరు రాసుకోవాలండి. ఇదే కాలానుక్రమంగా ఖచ్చితంగా యొక్క అంశాలను అమర్చు అని చెప్పేసి అనేది అడుగుతాడు ఎగ్జామినర్, కాబట్టి గమనించాలి. సో 1918లోనే అహ్మదాబాదు నూలు మిల్లు కార్మికుల సమ్మె వంటి కార్యక్రమాలను చేపట్టాడు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు అనేటటువంటి అంశాన్ని గమనించండి. ఈ రౌలట్ చట్టం చేసిన తర్వాత ఎవరైనా సరే ఉగ్రవాది అని పోలీసులు అనుమానిస్తే వాళ్ళను అరెస్ట్ చేసి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టేవారనమాట. ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కొట్టేవాళ్ళు, మరి రకరకాలుగా చేసేవాళ్ళు అనమాట. సో ఇట్లాంటి సందర్భంలో మరి గాంధీజీ కానీ ఈ
రౌలట్ చట్టం ఏదైతే ఉందో దానిని రాక్షస చట్టం అని చెప్పేసి ఎవరు విమర్శించారు అనేటటువంటి బిట్టు గతంలో చాలాసార్లు అడిగారండి. సో మహాత్మా గాంధీతో పాటు ఇంకొక ఆయన కూడా రాక్షస చట్టం అని చెప్పేసి అనడం జరిగింది. ఆయననే మొహమ్మద్ అలీ జిన్నా అనేటటువంటి పేరు గుర్తుపెట్టుకోండి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మరి 1919 ఏప్రిల్ 6న ఈ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా మరి హర్తాల్ పాటించి ప్రార్థన గౌరవ భంగ దినంగా నిర్వహించామని చెప్పేసి భారత ప్రజలను మరి గాంధీజీ అయితే కోరడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే మనకు ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1906 సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు 1915లో హిందూ మహాసభ ఏర్పడింది. దానికి పండిత్ మదన్ మోహన్ మాలవీయ వంటి నాయకులు మరి నేతృత్వం వహించారు అనేటటువంటి పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా అనమాట. ఓకేనా? విధంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇక్కడ నుంచి అడగడం జరుగుతుంది, గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రభుత్వ అకృత్యాలకు పరాకాష్ట. ప్రజలు నిర్వహిస్తున్నటువంటి శాంతియుత సమావేశం పైన జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించాడు. ఎవరు ఆదేశించారు అనేది బిట్ అవుతుంది. జనరల్ డయ్యర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పంజాబ్ అమృత్సర్ అనేటటువంటి ప్రాంతం గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 13 అనేటటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ విధంగా మరి కాల్పులకు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ కాల్పుల్లో దాదాపుగా 400 మంది మరి చనిపోయారు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరి వేలాది మంది గాయపడ్డారు. ఈ మారణకాండ గురించి తెలుసుకున్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ ప్రజల బాధను ఆక్రోశాన్ని తెలియచేయడానికి తనకిచ్చినటువంటి నైట్ హుడ్ మరి అనేటటువంటి బిరుదు ఏదైతే ఉందో దాన్ని పరిత్యాజించాడు, అంటే తిరస్కరించాడు అనేటటువంటి పాయింట్ను గుర్తుపెట్టుకోండి నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా, అనేక సార్లు మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగే చూసినట్లయితే మనకు ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఖిలాఫత్ ఆందోళన, సహాయ నిరాకరణ. మనకు ఇక్కడ చూసినట్లయితే ఖిలాఫత్ సమస్య ఒకటి ఉన్నది, దానికి సంబంధించి కూడా గాంధీజీ మద్దతు ఇవ్వడం జరిగింది. 1920లో కఠినమైనటువంటి ఒప్పందాన్ని టర్కీ సుల్తాన్ పైన రుద్దింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలా. టర్కీ సుల్తాన్ను ఏమంటామంటే గనక ఖలీఫా అంటాము. ఇది కూడా బిట్ అవుతుంది నాన్న, జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఖిలాఫత్ ఆందోళనలో మరి ఇద్దరు ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళలో మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అనేటటువంటి అంశాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మరి ఈ విధంగా ముందుకు పోతున్నప్పుడు మరి గాంధీజీ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది కూడా చూద్దామండి. మరి ఇక్కడ చిత్రంలో ఒకసారి గమనించవచ్చు, మన గాంధీజీ భారత జాతీయోద్యమ మలిదశలో చరకా, ఇక్కడ చూడండి, చరకాను స్వదేశీ చిహ్నంగా మరి గాంధీజీ ఎన్నుకున్నాడు అనేటటువంటిది బిట్ అయ్యిందండి గతంలో. మళ్ళీ కూడా అడిగే అవకాశం ఉంటుంది, నోట్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైటే. మరి గాంధీజీ ఇలాంటి సమయంలో మరి ఎలాంటి స్టెప్ తీసుకుంటే పంజాబ్ తప్పులు అంటే జలియన్ వాలాబాగ్ మారణకాండ, ఖిలాఫత్తులు ఆ తప్పులకు మరి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి స్వరాజ్యం కోరాలని చెప్పేసి కాంగ్రెస్ పై అతడు ఒత్తిడి తెచ్చాడనమాట. 1920లో మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న గుర్తుపెట్టుకోండి. 1920లో నాగపూర్లో మరి జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్కు నాయకుడిగా గుర్తింపబడ్డాడు అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అనేక సార్లు ఎగ్జామ్లో మరి రావడం జరిగింది, అండర్లైన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో 1921-22 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఊపందుకున్నది. సో మరి ప్రభుత్వం నడుపుతున్నటువంటి పాఠశాలలు కానీ కళాశాలలు కానీ వేలాదిగా విద్యార్థులు విడిచిపెట్టారు. అందులో ముఖ్యమైనటువంటి నాయకులు, మేధావులు కొంతమంది వస్తున్నారు, గమనించండి. మోతీలాల్ నెహ్రూ కానీ, ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ యొక్క ఫాదర్ అన్నమాట, ఆర్సి దాస్ కానీ, సి రాజగోపాలాచారి కానీ, అసఫ్ అలీ వంటి ఎంతోమంది న్యాయవాదులు, వీళ్ళు లాయర్స్ అనమాట, వీళ్ళందరూ కూడా తమ వృత్తిని వదిలిపెట్టారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలా. అదేవిధంగా మనకు చూసాము 1920-22 మధ్య విదేశీ వస్త్ర దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. ప్రజలు చరకా పైన మరి నూలు వడకాలని చెప్పేసి దీనినే ఖాదీ అంటారు. మరి గాంధీ మరి ఉద్యమం చేపట్టాడు, ఈ చరకానే ఇక్కడ చిహ్నంగా తీసుకున్నారు అనేటటువంటి అంశాన్ని
అంశాన్ని ఇప్పుడే మనం చూసాము కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు జాతీయ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కూడా కేంద్రంగా మారింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. సహాయ నిరాకరణ ఉద్యమంలో చెప్పుకోదగ్గది ఒకటి ఉన్నది, అది చీరాల పేరాల ఉద్యమం. ఈ పట్టణాన్ని నగరపాలికగా మార్చి ప్రభుత్వం మరి ప్రజల మీద భారీగా పన్నులు వేసింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చీరాల పేరాల దుగ్గిరాల రాల వచ్చిందా లేదా? సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు గుర్తుంటుంది అనమాట. ఆయన నాయకత్వంలో మరి 15,000 మంది ప్రజలు మరి పన్ను కట్టడానికి నిరాకరించి ఊరు వదిలిపెట్టారు. మరి ఊరి బయట రామ్నగర్ అనేటటువంటి పేర్లతో మరి కొత్త ఆ యొక్క నివాసం అనేది ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటిది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ దాదాపుగా 11 నెలలు అక్కడే ఉండిపోయారు అనేటటువంటి అంశం కూడా నోట్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు మరొక ముఖ్యమైనటువంటి మరి పరిణామం అనేది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. మరి పల్నాటి తాలూకాలోని కడప జిల్లా మరి రాయచోటి తాలూకాలోని చూసినట్లయితే జరిగినటువంటి అటవీ సత్యాగ్రహం ఏదైతే ఉందో మరి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అటవీ శాఖకు పుల్లరి చెల్లించకుండానే రైతులు పశువులను అడవిలో మేపటానికి పంపించసాగారు. అంటే ఈ యొక్క పన్ను పేరు గుర్తుపెట్టుకోవాలి. దేని మీద వేసే వాళ్ళు ఈ పుల్లరి పన్ను అనేటటువంటి దాని మీద మనకు ఖచ్చితంగా బిట్ అవుతుంది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ యొక్క అంశంలో ఈ యొక్క పాఠంలో ఇంకా ఏమైనా కానీ మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయా సార్ అంటే కనుక ఇక్కడ చూడండి 1922 నుంచి 29 మధ్య సంఘటనలు ఏమున్నాయో ఒకసారి చూసినట్లయితే 1922లో జరిగినటువంటి చౌరీ చౌరా మరి ఘటన ఏదైతే ఉందో రైతుల గుంపు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టినందుకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అతడు మరి అర్ధాంతరంగా ఆపివేశాడు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. దేనివల్ల ఆపేశాడు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు ఆపేశారు అని చెప్పేసి మరి ఆ రోజు మరి ఘటనలో చూసుకుంటే కనుక దాదాపుగా 22 మంది పోలీసులు మరి చనిపోయారు అనేటటువంటి అంశాన్ని కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. 1920లో ఈ మధ్య కాలంలోనే మరి 2 ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి హిందూ సాంస్కృతిక సంస్థలు అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అని చెప్పేసి అంటున్నాడు. 1920లోనే ఏర్పాటు కావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది 1920 అనేది. గుర్తుపెట్టుకోండి నాన్న, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు బిట్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే శాసనోల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అంటున్నాము. మరి కాలం చూసినట్లయితే 1930 నుంచి 32 మధ్య జరిగినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా భారత జాతీయ కాంగ్రెస్ 1929లో మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడి నుంచి అనేక సార్లు మనకు బిట్స్ అడిగారు. మరి 1929లో లాహోర్లో సమావేశం అయ్యిందనమాట. ఈ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తన లక్ష్యం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. ఇది జవహర్ లాల్ అధ్యక్షుడిగా మరి ఈ యొక్క సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది? లాహోర్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1929లో జరిగింది అనేటటువంటి అంశాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సమావేశంలో మరి జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్యం దినంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఉప్పు తయారీపై మరి ప్రభుత్వం పన్ను విధించడం వల్ల సామాన్య ప్రజలు మరి ఎంతోమంది సామాన్య ప్రజలు నిజంగా మరి కొనలేనంతగా దాని యొక్క ధరలు పెరిగిపోయాయి. మరి గుజరాత్ సముద్ర తీరంలో ఉన్నటువంటి దండి అనేటటువంటి ఊరిలో మరి ఉప్పు తయారు చేయడం ద్వారా ఈ యొక్క చట్టాలను ఉల్లంఘించాలని చెప్పేసి 1930 మార్చి 12న మరి అహ్మదాబాద్లోని సబర్బందీ ఆశ్రమంలో గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో మరి ఆ తర్వాత ఆ మర్నాడు ఏం చేశాడు అంటే మర్నాడు అంటే దాని అర్థం 1930 మార్చి 13న అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆ మరునాడు 78 మంది అనుచరులతోని, ఎంతమందితోని? 78 మంది అనుచరులతోని గుర్తుపెట్టుకోండి, అది కూడా బిట్ అవుతుంది. గాంధీజీ దండి యాత్ర మొదలు పెట్టాడనమాట. సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు ఉన్నటువంటి దాదాపుగా 375 కిలోమీటర్ల దూరాన్ని 24 రోజులలో నడిచారు. మీరు నడుస్తారా? రోజుకు 1 కిలోమీటర్ అన్న నడుస్తురా?
నడుస్తలేరు. పుష్టిగా 3 పూటలు తినడము, హాస్టల్లో మరి పోసినటువంటి నీళ్ళ చారుతోని 3 పూటలు తిని భ్యావ్ అని చెప్పేసి ఒకే దగ్గర కూర్చుంటున్నారు. కానీ 1 కిలోమీటర్ కూడా మరి నడిచేటటువంటి ప్రయత్నం అయితే మీరు చేస్తలేరు. గాంధీజీ చూడు గోచి కట్టుకొని ఏకంగా 375 కిలోమీటర్లు 78 మంది అనుచరులతో మరి నడవడం జరిగింది. 24 రోజులలో నడిచారనమాట. మరి ఇప్పుడు చెప్పు 1930 ఏప్రిల్ 6న అక్కడికి చేరుకోవడం జరిగిందనమాట. మరి ఇక్కడ డేట్స్ గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు మొదలు పెట్టాడు, ఎన్ని కిలోమీటర్లు నడిచాడు, ఎప్పుడు చేరుకున్నాడు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా మీరు. అదే విధంగా చూసినట్లయితే మరి దండేకి చేరుకున్నటువంటి గాంధీజీ పిడికెడు ఉప్పు తీసి బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించి భారత ప్రజల తిరస్కరణను ఆయన తెలియజేశాడు. మరి మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, సింగిల్ ఆర్మీ అంటాం. సో గాంధీజీ గారు నిజంగా మరి చాలా గ్రేట్. బ్రిటిషర్లకు మరి నిద్ర లేకుండా చేశాడనమాట ఆ రోజులలో. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఎంతోమంది మహిళల్ని కూడా మరి ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 1600 మంది మరి అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ మీరు చిత్రంలో చూడవచ్చు స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి 2 చిత్రాలు అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది. మరి దండి వద్ద ఉప్పు తీస్తున్నటువంటి గాంధీజీ ఒకటి, మరొకటి దర్శన ఉప్పు కర్మాగారం ముందు కవాతు చేస్తున్నటువంటి సరోజినీ నాయుడు మరి గాంధీజీ గారి యొక్క లవర్ అన్నమాట. సో అదంతా చెప్పుకుంటే చాలా పెద్ద ఇదవుతుంది. సో అదంతా మీకు అనవసరమైనటువంటి మ్యాటర్, జస్ట్ మీకు గుర్తుండడానికి అలా చెప్తున్నాను అనమాట. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి విదేశీ వస్త్ర మధ్యమం దుకాణాల వద్ద మరి పికెటింగ్లు కూడా చేశారనమాట. సో మనకు 2వ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు అన్నట్లుగా కొన్ని జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి హిట్లర్ నేతృత్వంలోని ఉన్నటువంటి పార్టీ ఏది అని చెప్పేసి అడగవచ్చు. నాజీ పార్టీ అనేటటువంటిది ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఇందులో మిత్రకూటమికి సంబంధించినటువంటి దేశాలు ఏమున్నాయని మిమ్మల్ని అడగవచ్చు. మిత్రకూటమి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా అనేటటువంటి దానిని మీరు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా 1945లో రష్యా సైన్యాలు బెర్లిన్ అనేటటువంటి మరి ప్రాంతాన్ని ఛేదించుకోవడంతో మరి జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేయడంతో ఈ యొక్క యుద్ధం ముగిసింది అనేటటువంటి పాయింట్ అండర్లైన్ చేసుకోండి నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనకు బిట్టు అడగవచ్చు. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం 1942 అంటున్నాం. డూ ఆర్ డై మరి అని చెప్పేసి నినాదం ఇవ్వడం జరిగింది. అంటే చెయ్యండి లేదా చావండి అనేటటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది గాంధీజీ గారు. 1942 మరి ఆగస్టు 8వ తేదీన మరి బొంబాయిలో కాంగ్రెస్ యొక్క కార్యవర్గం సమావేశమై భారతదేశంలో బ్రిటిషు పాలన వెంటనే అంతం కావాలని చెప్పేసి ఈ యొక్క క్విట్ ఇండియా తీర్మానం అనేది చేయడం జరిగింది. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి సంఘటన. మరి క్విట్ ఇండియా ఉద్యమం గురించి కొంత మీరు చదువుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏకి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి కూడా మనకు బిట్స్ రావడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు. మరి చూసినట్లయితే రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని, దానిని ఐఎన్ఏ అని చెప్పేసి అంటాం, దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1943 మరి అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని మరి ఆజాద్ హింద్ అంటాం దాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి అనేటటువంటి నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు మరి దాటి మరి భారతదేశంలోకి ప్రవేశించింది అనేటటువంటి అంశాలు కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి రావడం జరిగింది, గమనించండి. ఇక్కడ ముస్లిం లీగ్ అనేది అంటే ప్రత్యేక పాకిస్తాన్ కావాలంటూ ముస్లిం లీగు పట్టుబట్టిందనమాట. ఈ కోరికను పరిశీలించడానికి 1946లో అంటే 46 మార్చిలో బ్రిటిష్ మంత్రివర్గం ఏం చేసిందంటే కనుక ఢిల్లీకి 3 సభ్యుల సంఘాన్ని పంపించిందనమాట. అందులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన ఖచ్చితంగా బిట్ అవుతుందండి, గమనించుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాఫర్డ్ క్రిప్స్ కానీ, అదేవిధంగా ఫెతిక్ లారెన్స్ కానీ, అలెగ్జాండర్ కానీ, వీళ్ళని గుర్తుపెట్టుకోవాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి కూడా మనకు బిట్స్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మొన్న డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఇక్కడ చూడండి, 1946 ఆగస్టు 16ను మరి ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది.
మొన్న అడిగినటువంటి బిట్ ఏంటంటే ముస్లిం లీగ్ ప్రకటించిందా, జాతీయ కాంగ్రెస్ ప్రకటించిందా అని కన్ఫ్యూజ్ చేశాడు. ఇక్కడ ముస్లిం లీగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది డిఎస్సి బిట్ అనమాట. ఓకేనా. అదేవిధంగా మనము నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళినట్లయితే రైట్, హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం అనేటటువంటి పాఠం చూద్దాం. మరి చాలా లెసన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా స్పీడ్గా మరి క్విక్ రివిజన్ అనేది ఇచ్చేద్దామండి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం అని చెప్పేసి అంటున్నాము. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయి ఒకసారి చూసుకొని వెళ్దామండి. ఇందులో చూసినట్లయితే ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ మనకు పటం ఇవ్వడం జరిగింది. ఈ పటంలో ఏమని ఇచ్చాడంటే గనక హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం దివానీ అధికారం ఉన్నటువంటివి లేని ప్రాంతాలు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఏంటివి అంటే గనక అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య ఎంత అంటే గనక 16 గుర్తుపెట్టుకోండి. అందులో తెలంగాణ నుంచి ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 8 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా మరఠ్వాడా నుంచి ఎన్ని జిల్లాలు అంటే గనక 5 జిల్లాలు ఉండడం జరిగింది. కన్నడవి ఎన్ని జిల్లాలంటే 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా మరి జాతీయవాద తొలి సంవత్సరాలు అంటున్నాడు హైదరాబాద్ రాష్ట్రంలో. సో అప్పట్లో మరి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ హైదరాబాద్లో జాతీయవాదాన్ని మేల్కొల్పడంతో పాటు చాలామంది విద్యావంతులు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హైదరాబాదుకు చెందినటువంటి మరి ఎవరు ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ కాంగ్రెస్కు ప్రధాన మద్దతుదారుడు అయ్యాడు అనే పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. మోస్ట్ ఇంపార్టెంట్. ఈయనని ఇక్కడ మీరు చిత్రంలో చూడవచ్చు, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అనమాట. సో ఈయన ఏం చేశాడు సార్ అంటే కనుక ప్రజల సామాజిక మేధో ఆర్థిక జీవనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అతడు అంజుమాన్ ఏ మారెఫ్ అనేటటువంటి సంస్థను స్థాపించాడు అనేటటువంటిది ఇక్కడ మీరు బిట్ అవుతుంది నాన్న, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా దినపత్రికలు ఏమైనా ఉన్నాయా సార్ అప్పట్లో అంటే గనక ఇక్కడ గమనించండి. దినపత్రికలు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ టెలిగ్రాఫ్ ఒకటి, డెక్కన్ స్టాండర్డ్ ఒకటి, ముస్లిం ఈ సఫిక్ అనేటటువంటి దినపత్రికలు జాతీయవాదాన్ని ప్రచారం చేశాయి అనేటటువంటి పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీని మీద అనేక సార్లు బిట్టు అడగడం కూడా అయిందనమాట. 1892 సంవత్సరంలో హైదరాబాద్లో ఆర్య సమాజం ఏర్పడింది. మరి మీరు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటారా, లవ్ మ్యారేజా? ఎంతమంది మీలో కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి ఇక ఈ చాప్టర్లో ఒకసారి చూద్దామండి. కాంగ్రెస్ నేతృత్వంలోని, ఇక్కడ గమనించండి, కాంగ్రెస్ నేతృత్వంలోని జరిగినటువంటి రైట్, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ గమనించినట్లయితే కాంగ్రెస్ నేతృత్వంలోని మరి ఇక్కడ జాతీయ ఉద్యమాన్ని మరి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకించారు. మరి ఎవరు వ్యతిరేకించారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇండైరెక్ట్గా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను మరి నిషేధిస్తూ అనేక ఫర్మానాలు అంటే రాజాజ్ఞలు జారీ చేశారనమాట. శివగామిలాగా నా మాటే శాసనం అనేటటువంటి మరి రాజాజ్ఞలు అంటే ఫర్మానాలు జారీ చేయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, ఇక భాషా మతంకి సంబంధించి కూడా కొంత అంశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో డెక్కని ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. మరి అధికారిక భాషగా మరి ఉర్దూ ఉండేది. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు కూడా మరి బోధనా మాధ్యమంగా ఉర్దూ ఉండేది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా డిఎస్సి డెప్త్లో చూసినట్లయితే మనకు ఖచ్చితంగా ఇక్కడ బిట్స్ అడుగుతున్నారండి, ఒకసారి గమనించండి. ఇక్కడ గమనించండి, డిఎస్సి డెప్త్లో మరి ఒకసారి చూసుకుంటే గనక ఇక్కడి నుంచి మనకు బిట్స్ అడగడం జరుగుతుంది. గమనించండి, 1941 నాటికి మరి రాష్ట్రంలో విద్యావంతులు కేవలం మరి 9.3% మాత్రమే ఉన్నారు అనేటటువంటి అంశం. అందులో మరి మహిళల్లో కేవలం 4.3% మాత్రమే విద్యావంతులు ఉన్నారు. ఇందుకు విరుద్ధంగా ట్రావెన్కోర్ రాజ్యంలో 47.7% ఉంటే అక్షరాస్యత, మరి బరోడాలో 23% ఉంది. మైసూర్ రాజ్యంలో 12.2% అక్షరాస్యత ఉంది. ఇవన్నీ కూడా పర్సెంటేజ్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా. అదేవిధంగా చివరి నిజాం అన్నట్లుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఏం చేశాడు చివరి నిజాం అని చెప్పేసి ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. హైదరాబాద్ రాష్ట్రంలో ఆఖరి పాలకుడైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో మరి పరిపాలన వ్యవస్థను ఆధునీకరించడానికి మరి ప్రయత్నించాడనమాట. ఆయన కాలంలోనే మరి ప్రఖ్యాత ఇంజనీర్ అయినటువంటి సర్
ఎం విశ్వేశ్వరయ్య నిజాం సాగర్ కానీ అదేవిధంగా ఆలీ సాగర్ వంటి పెద్ద సాగునీటి పథకాలకు రిజర్వాయర్లను మరి రూపకల్పన చేశారు అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదేవిధంగా మరి ఈ కాలంలో అంటే నిజాం కాలంలోనే ఏమైనా ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఉన్నాయా సార్ అంటే కనుక ఖచ్చితంగా ఉన్నాయండి. అది కూడా మీరు గమనించాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి అని చెప్పేసి గమనిస్తే గనక ఇక్కడ చూడండి, సింగరేణి గనులు కానీ నిజాం చక్కెర కర్మాగారం కానీ అజం చాహి మిల్స్ కానీ సిర్పూర్లోని కాగితం మిల్లులు వంటి పరిశ్రమలు అయితే ఉన్నాయన్నమాట. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ పరిశ్రమలు అనేవి కీలక పాత్ర పోషించాయి. అదేవిధంగా మరి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాయి అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మనకు బిట్ అవుతుంది. మరి అంతేకాకుండా 1941లో మరి నిజాం మరి హైదరాబాదు స్టేట్ బ్యాంకుని మరి స్థాపించాడు అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో 1941 అని చెప్పేసి అంటున్నాము ఇయర్. ఇప్పుడు ఇది ఎస్బీఐలో మరి మర్జ్ అయిందండి. సో ఎస్బీఐ లోగో మరి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి నాకు కొంత గుర్తుకొస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈ ఒకటిని ఈ విధంగా చేసుకోండి, ఎస్బీఐ గుర్తుకొస్తుంది మీకు. 1941 అనేటటువంటి సంవత్సరం గుర్తుకు రావాలి. అదేవిధంగా మరి అప్పట్లో హైదరాబాదు రాష్ట్రానికి ఒక రూపాయి అనేది సపరేట్గా ఉండేది. మరి దానికి సంబంధించి ఏమంటామంటే కనుక ఉస్మానియా సిక్కా అంటామండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకు బిట్ రావడం జరిగింది చాలాసార్లు. మరి అప్పట్లో ఇది చలామణిలో ఉందన్నమాట. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇందులో మరి కొన్ని ముఖ్యమైనటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది రచయిత. మరి 1914లో పురావస్తు శాఖను మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా సంవత్సరం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1901లో ఇక్కడ చూడండి, హైదరాబాద్లో కొమర్రాజు లక్ష్మణరావు కానీ నయని వెంకట రంగారావు కానీ రావి చెట్టు రంగారావు రావి చెట్టు రంగారావు కానీ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేది స్థాపించారు అనే పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు 1924లో ఏం చేశారు, ఆంధ్ర జనసంఘం అనేది ఏర్పాటైందనమాట. ఎవరు ఏర్పాటు చేశారు? మీరు ఒకసారి నెత్తి మీద చేయబెట్టుకోండి. మధ్యలో ఏముంది? మాడ ఉన్నది. మాడపాటి హనుమంతరావు అనేటటువంటి ఆయన మరి కొంతమందితో కలిసి ఈ ఆంధ్ర జనసంఘాన్ని 1924లో స్థాపించారు అనేటటువంటి అంశాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా ఆంధ్ర జనసభ ఏఎంఎస్ అంటున్నాం 1930లో మరి స్థాపించడం జరిగిందనమాట. ఇందులో మరి దీని వ్యవస్థాపకులలో మాడపాటి హనుమంతరావు ఒకరు, అదేవిధంగా మరి రావి నారాయణ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు అనే అంశాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా అదేవిధంగా గోల్కొండ పత్రిక సంపాదకుడిగా మరి సురవరం ప్రతాపరెడ్డి మరి ప్రజలలో జాతీయత భావాలను రగిలించాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హైదరాబాదు రాష్ట్ర స్వతంత్రానికి పోరాడినటువంటి వాళ్ళలో కాళోజీ నారాయణరావు ఉన్నారు, దాశరథి కృష్ణమాచార్య ఉన్నారు, దాశరథి రంగాచార్య వంటి సాహితీ దిగ్గజాలు ఉన్నారు అనేటటువంటి పాయింట్ ఇక్కడ మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ పాఠంలో ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు చూడాలంటే కనుక 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఆవిర్భవించిందనమాట. ఇందులో ముఖ్యమైనటువంటి పర్సన్ ఎవరు? మరి 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు. దాని ముఖ్య నాయకులలో స్వామి రామానంద తీర్థ, ఇక్కడ మీరు చిత్రంలో చూడవచ్చు, స్వామి రామానంద తీర్థ మరి ముఖ్యమైన వాడు అనేటటువంటి అంశాన్ని గమనించాలి. మాడపాటి హనుమంతరావుని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే అదేవిధంగా మనకు తెలంగాణ సాయుధ పోరాటము 1946 నుంచి 1951 వరకు జరిగింది అనేటటువంటి అంశం మీద అనేకమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా ఒకసారి చదవండి. లేకపోతే మీకు సమయం ఉంటే ఎప్పుడైనా పొద్దంతా చదివి మరి కొంత టైర్డ్గా అనిపిస్తే కనుక ఒక 2 గంటలు వీర తెలంగాణ సినిమా అనేది చూడండి. ఈ టాపిక్ మొత్తం మీకు కవర్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనేటటువంటి అంశాన్ని గమనించండి. ఆర్ నారాయణమూర్తి నటించినటువంటి వీర తెలంగాణ, అందులో దొడ్డి కొమరయ్య పాత్ర కావచ్చు, మరి అదే విధంగా చూసుకుంటే కనుక రావి నారాయణ రెడ్డి కానీ, తర్వాత మనకు చాకలి ఐలమ్మ కానీ, మరి ఇలాంటి పాత్రలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జరిగింది. రజాకార్ల వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది కూడా చూపించడం జరిగింది. ఆ యొక్క సినిమా చూస్తే చాలు మీకు తెలంగాణ సాయుధ పోరాటం అనేది మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. మరి విష్ణూరు రామచంద్రారెడ్డి అనుసరుడైనటువంటి
మిస్కిన్ అలీ ఏం చేశాడంటే గనక ఈ మిస్కిన్ అలీ గోడ రంధ్రంలో నుంచి మరి కాల్పులు జరిపాడనమాట. తుపాకీ గుండు తగిలి మరి దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే చనిపోయాడనమాట. ఈ ఘటన 1946 జూలై 4న జరిగిందనమాట. దాంతో సాయుధ పోరాటం మరి మొదలయ్యింది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తొలి అమరుడు ఎవరు అంటే గనక దొడ్డి కొమరయ్య అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఇందులో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ మీరు చూసుకోండి. మనకు ప్రజా న్యాయస్థానాలు కానీ, అదేవిధంగా సంఘం పాలన కానీ, సంఘాలుగా గ్రామ సభలు సంఘాలుగా ఏ విధంగా ఏర్పడినాయి, ఆ యొక్క సంఘ పాలన ఏ విధంగా ఉంది, మరి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు దీనంతటిని కూడా ఏ విధంగా నడిపించారు, హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడడానికి మతతత్వ ముస్లింలు కూడా హిత్తై హైదుల్ ముస్లిమీన్ అనేటటువంటి సంస్థను మరి ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటి పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా వరంగల్ కోటలో జరిగినటువంటి ఒక సంఘటన, జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నటువంటి మరి ఆ బత్తిని మొగిలయ్యను కూడా మరి రజాకార్ల గుంపు మరి కాల్చి చంపడం కానీ, సిద్దిపేట జిల్లాలో బైరాన్ గ్రామంలో మజాకార్లందరూ కూడా విజృంభించి అనేక మందిని కాల్చి చంపారు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆఖరి మరి అదేవిధంగా చూసినట్లయితే మనకు 1948లో స్వతంత్ర భారతదేశం చర్య తీసుకొని మరి హైదరాబాదుని తనలో మరి విలీనం చేసుకుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ చూడొచ్చు, చాకలి ఐలమ్మ గురించి కానీ, రావి నారాయణ రెడ్డి గురించి కానీ, ముగ్ధు మొయినుద్దీన్ కానీ, మరి దేవులపల్లి వెంకటేశ్వరరావు కానీ, ఆరుట్ల రామచంద్రారెడ్డి గురించి కానీ, వీళ్ళ గురించి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని మీరు చదువుకోండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాగా మనమైతే చెప్పవచ్చు. అదే 1952లో మరి జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎన్నికలు జరిగి మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏర్పడిందనమాట. హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా 1956 వరకు నిజాం రాజు మరి ఆయన ఏం చేశాడంటే రాజ ప్రముఖుగా మరి కొనసాగాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా అనమాట. ఓకేనా. సో ఈ యొక్క పాఠంలో మరి కీలక పదాలు ఒకసారి చూసినట్లయితే ఫర్మానాలు, వెట్టి, ఫ్యూడల్ వ్యవస్థ, సామంత రాజులు, మరి చట్టబద్ధమైనటువంటి హక్కులు, గేరిల్లా దళం, మరి జాగీర్దారులు, ప్రాతినిధ్య ప్రభుత్వం అనేటటువంటి అంశాలు మీరు గమనించాలి. నెక్స్ట్ పాఠం చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే భారత రాజ్యాంగం అంటున్నాము. సో భారత రాజ్యాంగంలో ఎలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకసారి చూద్దామండి. ఈ చాప్టర్లో ముఖ్యమైనటువంటి అంశాలు గమనించినట్లయితే మరి రాజ్యాంగం యొక్క తొలి ప్రతులు ఎవరైనా రాశారా, తయారు చేశారా అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం రాకముందు 1928లో సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మోతీలాల్ నెహ్రూ మరి భారత జాతీయ కాంగ్రెస్కి చెందినటువంటి మరో 8 మంది కలిసి భారత రాజ్యాంగాన్ని రాశారనమాట. 1931లో కరాచీలో జరిగినటువంటి సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో మరి భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం అనేది చేసిందనమాట. ఈ 2 పత్రాలు కూడా సార్వజనీన వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కు అన్న వాటికి కట్టుబడి ఉన్నాయి ఈ 2 కూడా అనేటటువంటి పాయింట్స్ అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా చూసినట్లయితే మనకు రాజ్యాంగ సభకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. సో రాజ్యాంగ సభ అంటున్నాము. ఈ యొక్క రాజ్యాంగ సభకి 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి అన్నమాట. ఈ అంశాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. మరి రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగింది. భారత రాజ్యాంగ సభలో మరి 299 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ నుంచి 1949 నవంబర్ 26న మరి భారత రాజ్యాంగాన్ని మరి ఆమోదించింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క రాజ్యాంగ సభలో మరి అందరూ పురుషులే కాకుండా మహిళలు కూడా ఉన్నారనమాట. వాళ్ళు కేవలం ఒక 15 మంది మాత్రమే ఉన్నారు. అందులో దుర్గాబాయి దేశ్ముఖ్ కూడా ఒకరు అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఏర్పడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చర్చ నిమిత్తం మరి రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారు చేయడం జరిగింది. మరి 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 114 రోజుల పాటు సభ్యులు చర్చలు జరిపారు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇందులో 1931లో ఇక్కడ గమనించండి, 1931లో యంగ్ ఇండియా అన్న పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు అనేటటువంటిది ఇక్కడ మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. గాంధీజీ రాజ్యాంగం నుంచి ఏమి ఆశిస్తున్నాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. అలాంటి దాని మీద కూడా బిట్స్ అవుతాయి, గమనించండి. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలాంటి కామెంట్స్ చేశాడు దీని మీద అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ దీని మీద ఏమన్నాడు అనేటటువంటి దాని మీద మీరు చూడాలి. అదేవిధంగా చూసినట్లయితే రాజ్యాంగ పీఠిక అంటున్నాం, మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ మీరు చదువుకోవాలండి. ఖచ్చితంగా దీని మీద అనేక సార్లు మనకు బిట్స్ రావడం జరిగింది. రైట్, ఈ యొక్క పాఠంలో మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. మరి 2013 వరకు మన రాజ్యాంగానికి 99 సవరణలు అనేవి చేశారు అనేటటువంటి పాయింట్ మనకు గతంలో ఎగ్జామ్లో అడిగారండి. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ నుంచే మనకు అనేక బిట్స్ వస్తాయి. ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఒకసారి చదువుకోండి. పాలిటీనే కాబట్టి ఒకసారి చదివితే ఈజీగా మీకు అర్థమైపోతుంది. కాబట్టి గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ పాఠం చూసినట్లయితే మనకు ఇక్కడ మీరు గమనించాలి, దక్షిణాఫ్రికా యొక్క మరి రాజ్యాంగ పీఠిక ఏ విధంగా ఉంది, అమెరికా రాజ్యాంగ పీఠిక ఏ విధంగా ఉంది, అందులో వాళ్ళు ఏమని పేర్కొన్నారు అనేటటువంటి అంశాలు కూడా మీరు ఇక్కడ గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా, పార్లమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం అంటున్నాము. ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక సో పార్లమెంట్ అనేది ఏం చేస్తుంది ఏంటి అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఏంది, పార్లమెంట్ ఏంది, సో ఇదంతా కూడా మీకు ఒక అవగాహన ఉంటే ఎలాంటి బిట్స్ ఇచ్చినా కానీ మీరు చేయగలుగుతారు. 1986లో జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు రూపొందించింది అనేటటువంటి పాయింట్ నోట్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఆర్టీఐ యాక్ట్ 2009 ఏదైతే ఉందో పార్లమెంటు మరి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కులు అనేటటువంటి చట్టాన్ని చేసింది అనేటటువంటి పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యుల పదవీ కాలం అనేది ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు అనేటటువంటి పాయింట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా దాని మీద కూడా మనకు బిట్టు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి రాజ్యసభలో అత్యధికంగా 250 మంది సభ్యులైతే ఉండవచ్చు ప్రతి ఒక్కరికి సంబంధించండి. ఇటు రాజ్యసభ సభ్యులకు సంబంధించి కానీ, లోక్సభ కానీ, ఓకేనా, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ, అదేవిధంగా గవర్నర్ కావచ్చు, అదేవిధంగా మనకు శాసన మండలి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా మనకు సర్పంచ్ కావచ్చు, వీళ్ళందరికీ కావాల్సినటువంటి కనీస వయస్సు, అర్హత వయస్సు ఎంత, సో వీళ్ళందరికీ సంబంధించి ఆ పదవులకు సంబంధించినటువంటి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటటువంటిది ఒక పేపర్లో నీట్గా రాసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. అలాంటివి గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క పాఠంలో చూసినట్లయితే రాష్ట్రాల వారీగా లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మన యొక్క తెలంగాణలో చూసుకుంటే కనుక ఇక్కడ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి, మనకు లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని 17 ఉండడం జరిగింది. మరి అతి ఎక్కువగా ఉన్నటువంటివి గమనించాలి మీరు, అతి తక్కువగా ఉన్నటువంటివి గమనించాలి. పోయినసారి టెట్టులో మనకు మిజోరాం, నాగాలాండ్, అదేవిధంగా సిక్కిం అంటే ఒకే ఒక లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలు ఏమిటి అనేటటువంటి అంశాలు బిట్స్గా అడగడం జరిగింది. కాబట్టి గమనించండి, ఖచ్చితంగా వీటి మీద 100% ఇక్కడ మనకు బిట్ ఏరియా అవుతుంది. ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా మరి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి లోక్సభ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ లోక్సభకైతే 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. సో ఇట్లాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించి ఒకసారి చూసుకోండి. ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాలు ఉన్నాయి, మేఘాలయలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి, తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా ఇది. ఈ పాఠంలో గమనించినట్లయితే మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనేటటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది నాన్న. సో కేంద్ర జాబితాలో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఓకే, అదేవిధంగా రాష్ట్ర జాబితాలో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఉమ్మడి జాబితాలో ఎలాంటి అంశాలు ఉంటాయి, లైక్ చూసినట్లయితే విద్య, అట్లాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఏ జాబితాలో ఏముంటాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతికి సంబంధించి కానీ, అదేవిధంగా మంత్రివర్గం, ప్రధానమంత్రికి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్ అండి, ఖచ్చితంగా చూసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకి
మనకి ఇక్కడ మొదటి లోక్సభ ఎన్నికలు 1952కు సంబంధించినటువంటి మరి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది, మొత్తం సీట్ల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతాడు. అందులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఎక్కువ సార్లు. కాబట్టి దీనిని ఒకసారి మరి గమనించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే మనకు చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాఠంలో ముఖ్యంగా చూసుకుంటే గనక ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, ఉన్నారా మీలో ఎవరైనా ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి వాళ్ళు ఉంటే గనక మీరు ఇప్పుడే డ్రాప్ అయిపోండి. మరి గవర్నమెంట్ ఉద్యోగాలకు మీరు ఎలిజిబిలిటీ అనేది మీకు లేదు అనేటటువంటి అంశాన్ని గమనించాలా. మీ మీద క్రిమినల్ కేసులు ఉన్నట్లయితే మరి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు అనమాట. సో ఇందులో ముఖ్యంగా ఇలాంటి పాఠంలో ఏం చెప్పారంటే కనుక సివిల్ కేసులు అంటే ఏంటి, అంటే సివిల్ నేరాలు అంటే ఏంటి, క్రిమినల్ నేరాలు అంటే ఏంటి, అంటే సివిల్ మరియు క్రిమినల్ మరియు సివిల్ మరి యొక్క చట్టాలను అర్థం చేసుకోవడానికి ఒక సన్నివేశం అనేది ఇక్కడ రచయిత ఇచ్చి మరి దానికి సంబంధించినటువంటి అంశాలు వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే న్యాయమైనటువంటి విచారణ ఏ విధంగా జరుగుతుంది, బెయిల్ అంటే ఏమిటి, మరి ఇక్కడ న్యాయవాది సో ఎట్లా ఈ యొక్క కేసును టేకప్ చేస్తాడు, న్యాయమూర్తి యొక్క పాత్ర ఏమిటి, అదేవిధంగా చూసుకుంటే కనుక మన దేశంలో మరి న్యాయస్థానాలు అనేటివి మరి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మన దేశంలో 3 స్థాయిలలో మరి న్యాయస్థానాలు ఉన్నాయి అనేటటువంటి ఇక్కడ ఏదైతే చార్ట్ ఇచ్చారో సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మనకు ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడంటే మనకు కింది స్థాయిలో ఉన్నటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అందులో మరి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గమనించండి. అంటే క్రిమినల్ కేసు అయితే ఏ కోర్టు వాదిస్తుంది దాని మీద, అదేవిధంగా సివిల్ కేసులు అయితే మనం ఎక్కడ అప్పీల్ చేసుకోవాలి ఏంటి అనేటటువంటి దాని మీద మీరు ఖచ్చితంగా జిల్లా స్థాయిలో ఎలా ఉంటుంది, మరి సెషన్స్ కోర్టు అంటే ఏంటి, హైకోర్టు అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఏంటి, వీటి మీద ప్రాథమికమైనటువంటి అంశాలు మీకైతే తెలిసి ఉండాలి. మరి ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, మరి ఏమీ అనుకోకూడదు. ఇక్కడ చూడండి మనకు మరొక ముఖ్యమైనటువంటి చట్టంకి సంబంధించి మరి పోక్సో యాక్ట్ 2012 అంటున్నాము. ఈ చట్టం పిల్లల పట్ల లైంగిక వేధింపులను నిరోధిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. మరి ఇక్కడ 1098కు కాల్ చేయాలని చెప్పేసి ఏ నెంబర్ ఆ నెంబర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే రైట్, అదేవిధంగా నెక్స్ట్ పాఠం చూసినట్లయితే జమీందారీ వ్యవస్థ రద్దు అనేటటువంటి అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయంటే కనుక జమీందారీ మరి వ్యవస్థని ఎప్పుడు రద్దు చేశారు అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. జమీందారీ వ్యవస్థను మరి రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1950లో చేశాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, బలవంతంగా చాకిరీ చేయించేటటువంటి వెట్టి కానీ బేగార్ కానీ వంటివన్నీ కూడా రద్దు చేశారు అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే అదేవిధంగా మనకు తెలంగాణలో జాగీరు వ్యవస్థ రద్దు అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది. మరి స్వతంత్రానికి ముందే 1927లో వెట్టి చాకిరీని నిర్మూలిస్తూ చట్టం చేశారు అనేటటువంటిది ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా అండి, గుర్తుపెట్టుకోండి. అనేక సార్లు మనకు ఎగ్జామ్లో పిట్టు అడగడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక హైదరాబాదు స్టేటు భారతదేశంలో విలీనమైనటువంటి వెంటనే మరి రాష్ట్ర అధిపతిగా ఉన్నటువంటి నిజాం మరి తన సొంత ఆస్తిగా ఉన్నటువంటి సర్ఫియే కాస్ అంటాం మనం, మరి వెట్టి వంటి బలవంతపు చాకిర్లను రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ చేశారు. 1949 ఆగస్టు 15న జారీ చేసినటువంటి మరొక ఫర్మానా ద్వారా మరి సంస్థానాలు కానీ మక్తాలు కానీ మరి చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేశారు అనేటటువంటి పాయింట్ ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి, ఖచ్చితంగా దాని మీద మనకు బిట్ అవుతుంది. అదే మరి 1955లో హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు అనేటటువంటి అంశాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా. అదేవిధంగా ఈ పాఠంలో నాకు భూదాన ఉద్యమంకు సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే కనుక 1951 ఏప్రిల్ 18న వినోబా భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడనేటటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి ఇందులో మొదట ఎవరు భూదానం చేశారు, ఎవరు మరి ఆ యొక్క భూమిని మరి పొందారు అనేటటువంటి అంశాలు, అంటే పెదిరి రామచంద్రారెడ్డి మైసయ్యకు సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మనకు భూ పరిమితి
చట్టం ఏదైతే ఉందో 1972, 75కు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మనకు ఎక్కువ శాతం బిట్స్ చేసి అడుగుతున్నాడు, ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఈ భూ పరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మరి శాసనసభ కానీ శాసన మండలి కానీ 1972 సెప్టెంబర్లో ఆమోదించాయి. ఈ చట్టం మరి ఎప్పటి నుంచి 1975 జనవరి 1 నుంచి మరి జనవరి నుంచి అమల్లోకి వచ్చింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో 5గురు సభ్యులు ఉన్నటువంటి కుటుంబాన్ని ఒక యూనిట్గా ప్రకటించిందనమాట. మరి 5గురు సభ్యులు ఉన్నటువంటి కుటుంబానికి గరిష్టంగా 10 నుంచి 27 ఎకరాలు మరి నీటి వసతి ఉన్నటువంటి భూమి, అదేవిధంగా 35 నుంచి 54 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని పేర్కొనడం జరిగింది. మరి నేడు ఎంతోమందికి 100 ఎకరాలు ఉంటున్నాయి. ఎవరైనా అడుగుతుర్రా? లేదు, కాబట్టి అవసరం లేదు. ఓకేనా? సో ఈ విధంగా కీలక పదాలు అనేటటువంటివి చూడండి. భూ పరిమితి కానీ, జాగీరుదారి వ్యవస్థ కానీ, ఫర్మానా కానీ, సర్పిఏ కాస్ కానీ, సో వీటి మీద ఖచ్చితంగా మనకు బిట్స్ అడగడం జరుగుతుంది నాన్న, గమనించే ప్రయత్నం అయితే చేయండి. పేదరికం అవగాహన అనేటటువంటి అంశాన్ని మనం చూడబోతున్నాం. ఇందులో ముఖ్యంగా గమనించినట్లయితే ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాస్ ఏమున్నాయి ఒకసారి చూద్దామండి. పల్లె ప్రాంతాల్లో చూసినట్లయితే మరి వాళ్ళకి 2400, అదేవిధంగా పట్టణంలో వాళ్ళకి 2100 కిలో క్యాలరీల శక్తినిచ్చేటటువంటి ఆహారం ప్రతిరోజు అవసరం అని చెప్పేసి జాతీయ స్థాయిలో మరి ప్రామాణికంగా నిర్ధారించారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాలి. విధంగా అనేక సార్లు దీని మీద మనకు బిట్టు అడగడం జరుగుతుంది. ప్రతిసారి టెట్ మరియు డిఎస్సిలో బిఎంఐ పైన బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే గనక శారీరక బరువు అంటే కిలోలలో కొలుస్తాము డివైడెడ్ బై ఎత్తు ఇంటూ ఎత్తు మీటర్లలో ఉంటుంది అనేటటువంటి అంశం మీద మీరు ఖచ్చితంగా దాన్ని ఫార్ములా ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దాని మీద మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఆదేశిక సూత్రాలు అనేటటువంటి అంశం కూడా ఈ యొక్క పాఠంలో రావడం జరిగింది. ఆర్టికల్ 41కి సంబంధించి పని హక్కుకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇలాంటివి మీరు చాప్టర్ చదివేటప్పుడు అంటే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు చాలా క్లియర్గా చదువుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటున్నాము. సో దీనికి సంబంధించి ఏ సంవత్సరంలో ఈ చట్టం తీసుకొచ్చారు, ఈ చట్టం కింద ఈ యొక్క ఉపాధి హామీ పథకం చట్టం కింద సో మరి ఇందులో పనిచేసేటటువంటి వాళ్ళకి రోజువారీ కూలీ ఎంత ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలు మీకు బేసిక్గా మనకు తెలుసు. ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కరువు పని అంటాం, ఎంత వాళ్ళకు వేతనం రోజు ఎంత పడుతుంది ఏంటి సంగతి అనేది కూడా మీకైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇవ్వడం జరిగింది. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ఏమని అన్నాడు అనేటటువంటి అంశం మీద మనకు బిట్టు రావచ్చు. తన ధాన్యాగారంలో సగం మొత్తాన్ని రాజుగారు కష్టకాలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజల కోసం ఉంచి మిగిలిన సగం వాడుకోవాలి, ప్రతి సంవత్సరం పాత సరుకు వాడుకొని కొత్త సరుకు నిల్వ చేయాలి అనేది ఏ పుస్తకంలో ఎవరు అన్నారు అనే దాని మీద బిట్టు రావచ్చు, జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా చూసినట్లయితే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. రేషన్ బియ్యం ఈరోజు ఇస్తున్నా కానీ తీసుకుంటారు కానీ ఎవరు తినడం లేదు, అవి తింటేనే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు అనేటటువంటి అంశాన్ని మర్చిపోతున్నారు. మీలో ఎవరైనా తింటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే మనకు రైట్ ఈ పీడిఎస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో మరి కావలసినదల్లా దాన్ని మెరుగ్గా అమలుపరచడం, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వంటి మరి దక్షిణాది రాష్ట్రాలలో ఇది బాగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. అండర్లైన్ చేసుకోండి. మరి ప్రభుత్వానికి పేదవాళ్ళు ఎవరో ఎలా తెలవాలి అంటే గనక బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అంటాము. సో ఇందులో గనక ముఖ్యంగా కొన్ని రేషన్ కార్డులకు సంబంధించి అంశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద మనకు బిట్టు రావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గనక ఇక్కడ చూడండి మనకు 3 రకాల కార్డులు జారీ చేస్తారనమాట. అత్యంత పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేస్తారనమాట. అదేవిధంగా మనకు గులాబీ కార్డులు, తెల్ల కార్డులు అంటాము. అదేవిధంగా అంత్యోదయ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మరి 35 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది. బీపీఎల్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు తెలంగాణలో మరి ప్రతి వ్యక్తికి 6 కిలోలు అంటే నెలకు 6 కిలోల చొప్పున మరి కుటుంబం మొత్తానికి ఆహార ధాన్యాలు ఇస్తున్నారు. అన్నపూర్ణ పథకం అంటున్నాము. అన్నపూర్ణ పథకంకి సంబంధించి కూడా
మరి అతి పేదవారికి అంటే వయసు మళ్ళినటువంటి అతి పేదవారికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు అనేటటువంటి పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద అనేక సార్లు మనకు ఎగ్జామ్లో బిట్టు అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే మనకు హక్కులు అభివృద్ధి అని చెప్పేసి అంటున్నాము. సో ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయో చూసుకుంటూ వెళ్దామండి. ఇప్పటికే వీడియో చాలా అంటే చాలా లెంతీగా అయింది, మరి క్షమించాలి. ఎందుకంటే మరి కొంత ఇంపార్టెంట్ చెప్పకపోతే నాకేమో మనసొప్పదు, మరి ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా వీడియో లెంతీగా అవుతుంది. కాబట్టి మరి మనం ఏం చేయలేని పరిస్థితి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక జాతీయ స్థాయిలో పార్లమెంట్ అనేది 2005 ఎప్పుడండి 2005లో సమాచార హక్కు చట్టం సహచట్టం అనేది చేసింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలా, మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా. అదేవిధంగా చూసినట్లయితే మనకు ప్రజా విచారణ అనేటటువంటి కేస్ స్టడీ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జన్ సువాయి అంటే ప్రజా విచారణ పేరుతో MKSS మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనేటటువంటి సమావేశానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేటటువంటి అంశాలు మీరు ఒకసారి చదువుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నా మనము 2005లో రావడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దీని మీద మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా ఉచిత నిర్బంధ హక్కు చట్టం అని చెప్పేసి అంటున్నాము. సో దీని మీద ఖచ్చితంగా మరి బిట్ రావడం జరుగుతుంది. మరి 1911లో గోపాలకృష్ణ గోఖలే మరి దేశంలోని పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వాళ్ళని కూడా మరి బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని కూడా కోరాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మరి చివరికి మరి 2002లో విద్యను మరి ప్రాథమిక హక్కుగా మరి పార్లమెంట్ అయితే గుర్తించింది. ప్రాథమిక హక్కుగా చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది అనేటటువంటి పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా, మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూసినట్లయితే విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి ఈ చట్టంలోని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1, 2010 నుంచి మరి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు కొన్ని చదువుకోండి. ఈ చట్టానికి సంబంధించి సరికానిది సరి అయినది అడిగినా అడగవచ్చు, కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ పాఠం చూసినట్లయితే సాంఘిక మత సంస్కరణోద్యమాలు అంటున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయండి ఈ చాప్టర్లో. మరి అన్నీ కావు, ప్రతిదీ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఇక్కడ చూడవచ్చు ప్రాచ్య పండితులు అంటే ఎవరు ఏంటి అనేటటువంటి దాని మీద కూడా మనకు బిట్ అవుతుంది. సంస్కృత గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించినటువంటి ప్రాచ్య పండితులు విలియం జోన్స్ కానీ మాక్స్ ముల్లర్ కానీ, సో వీళ్ళని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయండి, గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసినట్లయితే 1828లో రామ్మోహన్ రాయ్ మరి బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటి అంశం కానీ, అదేవిధంగా 1833లో మరి రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత మరి ఈ ఉద్యమానికి దేవేంద్రనాథ్ ఠాగూర్ కానీ కేశవ చంద్రసేన్ కానీ వంటి వాళ్ళు నాయకత్వం వహించారు అనేటటువంటిది కూడా గతంలో బిట్టు అడిగారండి. సో ఇట్లాంటివి చాలా బిట్స్ ఉన్నాయి దీంట్లో. మనకు చూసినట్లయితే మనకు ఇందులో చూసినట్లయితే కేశవసేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యసించినటువంటి ఫలితంగా 1867లో బొంబాయిలో ప్రార్థనా సమాజం అనేది ఏర్పడింది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్వామి వివేకానందకు సంబంధించి కానీ, రామకృష్ణ పరమహంసకు సంబంధించి కానీ, అదేవిధంగా కందుకూరి వీరేశలింగంకి సంబంధించి కానీ ఖచ్చితంగా మీరు గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మనకు స్వామి దయానంద సరస్వతి అండి. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే మనకు బిట్స్ అడుగుతారు. సో మనకు 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూసినట్లయితే సత్యార్థ ప్రకాశ్ అన్నటువంటి పుస్తకాన్ని రాశాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి అనేక సార్లు బిట్స్ రావడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా మనకు ముస్లింలలో సంస్కరణలు విద్య ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశం పైన కొన్ని అంశాలైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే కనుక సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కి సంబంధించినటువంటి అంశాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి మనకు అనేకమైనటువంటి బిట్స్ అయితే గతంలో అడగడం జరిగింది. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు సంబంధించి ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మరి మహిళలు చదువుకోవాలని చెప్పేసి కూడా ఆయన పరదా పద్ధతిని మరి రద్దు చేయాలని చెప్పేసి భావించాడు అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 1864లో సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు. 1875లో అలీగఢ్లో
మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ ఎంఈఓ కళాశాలను స్థాపించడం జరిగింది. అటువంటివి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు అండర్లైన్ చేసుకొని చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే వివాహానికి కనీస వయస్సు అనేటటువంటి అంశం పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1846లో 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలకు పెళ్లి చేయడాన్ని నిషేధిస్తూ మరి చట్టం చేశారనమాట. అదేవిధంగా 1891లో దీనిని 12 సంవత్సరాలకు పెంచారనమాట. 1929లో శారదా చట్టం ద్వారా వివాహానికి కనీస వయస్సును 14 సంవత్సరాలకు పెంచారు. ఈ పరిమితిని మరి 1978లో ఆడపిల్లలకు మరి 18 సంవత్సరాలకు, మగపిల్లలకు 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది. మరి మీరు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి అయ్యిందా కాలేదా, పెళ్లి కాని ప్రసాదుల మీరంతా అనేటటువంటి అంశాన్ని కూడా కింద కామెంట్ చేయండి. కాబట్టి ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా నిజాం ప్రాంతంలో సంస్కరణ ఉద్యమాలు అనేటటువంటి అంశంలో మహిళల అంశాల గురించి రాయటానికి మొహిబ్ హుస్సేన్ వంటి సంఘ సంస్కర్తలు ముల్లిం-ఏ నిస్వాన్ అనేటటువంటి పత్రికను ప్రారంభించారు అనే దానిపైన మీరు బిట్టు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, జాగ్రత్తగా గమనించండి. మహిళా సంస్కర్తలు అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది. అందులో సావిత్రిబాయి జ్యోతిరావు పూలేకి సంబంధించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మరి ఆమెకు సంబంధించినటువంటి అంశాలు మీరు చదువుకోవాలి. సత్యశోధక్ సమాజ్ అంటున్నాము, జ్యోతిరావు పూలే మరి స్థాపించినటువంటి ఆ యొక్క సంస్థ గురించి కానీ, అదేవిధంగా పండిత రమాబాయి సరస్వతికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ మీరు ప్రతిదీ కూడా చదవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ముంబైలో శారదా సదన్ అనేటటువంటి పాఠశాల ఆశ్రమాన్ని ఆమె స్థాపించింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి జ్యోతిబా పూలేకి సంబంధించి సత్యశోధక్ సమాజ్ అంటున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈయన స్థాపించినటువంటి వాటి గురించి ఖచ్చితంగా ఈయన రచనలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. గులాంగిరి వంటి పుస్తకాలు కూడా ఈయన రాయడం జరిగింది. అదేవిధంగా నారాయణ గురు అంటున్నామండి, ఖచ్చితంగా నారాయణ గురుకు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఖచ్చితంగా చదువుకోవాలి. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి అంశాలు మీరు గత పాఠంలో కూడా చదివారు. ఇందులో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయి అంటే కనుక ఇందులో మనకు భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి ఉన్నాడు, ఆయనకు సంబంధించి ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనము బిట్టు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మ్యాదరి బాగయ్య అంటాం ఈయన అసలు పేరు అనమాట. సో ఆది హిందువులు అని పిలుచుకోవాలని చెప్పేసి మరి దళితులను ఈయన చెప్పడం జరిగింది. 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించడం జరిగింది అనేటటువంటి బిట్టు అనేక సార్లు అనేక పోటీ పరీక్షలలో అడగడం జరిగింది. అరిగే రామస్వామికి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈశ్వరీబాయి ఎవరు అన్నట్లుగా చూసినట్లయితే మనకు ప్రస్తుతం కాంగ్రెస్లోనే అనుకుంటాను బేబీ కటింగ్ చేయించుకొని ఒక ఆమె మంత్రిగా ఉంటుంది, గతంలో మంత్రి అనుకుంటా. సో ఆమె మదర్ అనమాట, ఈమె ఈశ్వరీబాయి అనమాట. సో ఈమె సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆమె జాతీయ అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా టిఎస్ సదాలక్ష్మి మనకు తెలుగులో కూడా ఒక పాఠంలో రావడం జరుగుతుంది ఈమెకు సంబంధించి. మరి ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ పాఠం చూసినట్లయితే లౌకిక తత్వం అవగాహన అని చెప్పేసి అంటున్నాము. సో ఇందులో మనకు చూసినట్లయితే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే కనుక పాఠంలో లౌకిక వాదం అంటే ఏంటి మీకు ఒక అవగాహన అనేది రావాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క లౌకిక వాదంలో మరి ప్రభుత్వాలు అనేవి జోక్యం చేసుకుంటాయా లేదా అనేటటువంటి బేసిక్ అవగాహన మీద ఈ యొక్క పాఠం అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ పాఠం చూసినట్లయితే ఆధునిక కాలంలో కళలు కళాకారులు అంటున్నాం. చాలా అంటే చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇక చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వివిధ నాట్య రూపాలు అంటున్నాం. ఇందులో మరి చూసినట్లయితే యక్షగానం కానీ, గుస్సాడి కానీ, సదీర్ నాట్యం కానీ, అదేవిధంగా చూసినట్లయితే లంబాడి కానీ, కురవంజి కానీ. కురవంజి ఏంటండి, మనకు మహిళలు మాత్రమే చేసేటటువంటి నాట్యం అన్నమాట కురవంజి. ప్రత్యేకించి ప్రేమికుడి కోసం అంటే లవర్ కోసం మరి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు
అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించేటటువంటి బృందనాట్యం అనేటటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయిలు మరి మీ లవర్ కోసం మీరు డ్యాన్స్ చేస్తున్నారా? లేదు, కాబట్టి అవసరం లేదు. అదేవిధంగా కూచిపూడికి సంబంధించి కానీ, అదేవిధంగా యక్షగానం అని చెప్పేసి అంటున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, 100% ఇక్కడ నుంచి బిట్స్ వస్తాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే బుర్రకథకు సంబంధించి అనేక అంశాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బుర్రకథకు సంబంధించి అనేక అంశాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి నాజర్ తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనేక మరి బుర్రకథ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మరి చాలా మంది కొన్ని ముఖ్యమైనటువంటి బుర్రకథలు కూడా రాయడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి బుర్రకథల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుంకర సత్యనారాయణ కావచ్చు, అట్లాంటి తెలంగాణ బుర్రకథ. సో ఇట్లాంటివి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనకు బిట్స్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా మీరు చూడాలి. అదేవిధంగా తోలు బొమ్మల ఆట అంటున్నాము. సో ఇందులో మరి ఏ విధంగా ప్రదర్శిస్తారు ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రదర్శన ఎలా ఉంటుంది తోలు బొమ్మలాట. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు భరతనాట్యం మరి క్షీణత కానీ పునర్జీవనంకి సంబంధించి బిట్స్ అవుతున్నాయండి. సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా చదవాలి. అదేవిధంగా కిన్నెర వాయిద్యాన్ని మరి వాయిస్తున్నటువంటి మొగులయ్య. సో నిజంగా వెరీ సాడ్ అండి. సో అతని ఆత్మకు శాంతి మరి కలగాలని చెప్పేసి కోరుకుందాం. ఈరోజే అతను చనిపోవడం జరిగింది. సో ఇలా చూసుకుంటే కనుక మనకు అనేక అంశాలు మరికి ఇవ్వడం జరిగింది. మరి భరతనాట్యం అన్నది తమిళనాడుకు చెందినటువంటి ఒక ప్రత్యేక నాట్య రూపాన్ని చూపిస్తుంది అనేటటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు ఈ భరతనాట్యం అనేది ఏ నాట్యం నుండి ఉద్భవించింది అని చెప్పేసి అంటాడు, సదీర్ నాట్యం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే చూసినట్లయితే ఈ యొక్క పాఠంలో నట్టు వనార్లకు సంబంధించి అంటే నాట్యం నేర్పే గురువులకు సంబంధించి అంశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎవరంటే గనక దేవదాసీలకు పుట్టినటువంటి మగ సంతానం అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా. మోస్ట్ ఇంపార్టెంట్, మెయిన్ ముఖ్యంగా దేవదాసీ వ్యవస్థకు సంబంధించి భాగ్యరెడ్డి వర్మ జరిపినటువంటి ఉద్యమానికి సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. మరి ఒగ్గు కథ కానీ, అదేవిధంగా చూసినట్లయితే అన్నా పావ్లోవా శిష్యురాలి వద్ద రుక్మిణీదేవి తీసుకుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు మరి దేవదాసీల సాంప్రదాయ కళను బాల సరస్వతి ప్రోత్సహించారు. బాల సరస్వతి ఇక్కడ నాట్యం చేస్తున్నటువంటి చిత్రం ఇక్కడ మీరు చూడవచ్చు. అనేకమైనటువంటి విషయాలు ఈ యొక్క పాఠంలో అయితే ఉండడం జరిగింది. కాబట్టి మీరు చూడాల్సినటువంటిది ముఖ్యంగా పేరిణి నాట్యం అండి. అనేక సార్లు ఇక్కడి నుంచి మనకు బిట్ రావడం జరిగింది నాన్న, గమనించండి. మోస్ట్ ఇంపార్టెంట్, అనేక సార్లు మనకు ఎగ్జామ్లో రావడం జరిగింది నాన్న. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది 1కి 2 సార్లు చూసుకోండి. టెట్ మరియు డిఎస్సిలో ఖచ్చితంగా దీనిపైన బిట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు దీనికి సంబంధించి కేవలం పురుషులు మాత్రమే చేస్తారండి. ఓకేనా? సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది 13వ శతాబ్దం నుంచి ప్రాచుర్యంలో ఉంది. కాకతీయ గణపతి దేవుని మరి భావమరిది ఎవరైతే ఉన్నారో గజసాహిని అయినటువంటి జయాప సేనాని రచించినటువంటి నృత్య రత్నావళిలో మరి సంస్కృత ప్రేరిణి నృత్యం గురించి వివరంగా రాయబడింది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క నృత్యాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి బహుళ ప్రాచుర్యం కల్పించినటువంటి నటరాజ రామకృష్ణ అతని శిష్య బృందంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు అనేటటువంటి పాయింట్ ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా డప్పు నాట్యం, ఇక డప్పు నాట్యం అనేది జనరల్గా ఉంటుంది. ఇలాంటి అంశాలు మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి సినిమా ముద్రణ మాధ్యమాలు అంటున్నాం. ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏదైతే కెమెరా ఉందో ఈ కెమెరా ఎగువ కెమెరా కానీ ఇవి ఎవరు కనిపెట్టారు అంటే సినిమా పుట్టుక ఏ విధంగా అయ్యింది అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలి. 1896 జూలై 7న ముంబైలో వాట్సన్ హోటల్లో లూమియర్ సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు. భారతదేశం యొక్క సినిమా పుట్టుక అనేది గుర్తుపెట్టుకోండి. మరి కెమెరా ఎవరు కనిపెట్టారు ఏంది దాని మీద మీకు అవగాహన ఉండాలి. అదేవిధంగా తెలుగులో మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ, మొదటి టాకీ చిత్రమైనటువంటి భక్త ప్రహ్లాద మీద మీకు ఖచ్చితంగా అవగాహన అయితే ఉండాలి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందీలో చూసినట్లయితే మరి మొదటి టాకీ సినిమా అయినటువంటి ఆలం అరా కానీ 1931లో విడుదలైంది. దీనికి సంబంధించి నిర్మాత ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి రఘుపతి వెంకయ్య నాయుడు ఆద్యుడిగా భావిస్తారనమాట. సో ఈయన ఎక్కడ స్టూడియో మరి ప్రారంభించాడు ఏంటి. అదేవిధంగా
సినిమా స్వతంత్ర ఉద్యమం అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మరి 1938-39లో విడుదలైనటువంటి మాలపిల్ల, రైతు బిడ్డ సినిమాల గురించి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఆనాడు మంచి మంచి సినిమాలు వచ్చాయి. గాంధీ కానీ, మాభూమి కానీ, అదేవిధంగా కొమరం భీమ్ కానీ, మనకు 2010లో కొమరం భీమ్ వచ్చింది సినిమా. సో అలాంటి మంచి మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 హిట్, 1000 కోట్లు మరి కలెక్షన్స్ పక్కా అనేటటువంటి సినిమాలు అయితే వస్తూ ఉన్నాయి. మీరు గమనించే ప్రయత్నం అయితే చేయాలి అన్న. మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కావడం జరిగింది ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీటి మీద కూడా బిట్స్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. పత్రికా రంగం అంటున్నాము. సో దీంట్లో ఖచ్చితంగా మనకు ఒక బిట్టు అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మనకు మొదటి పత్రికలు మరి ఎప్పుడు మనకు రావడం జరిగింది. మొదటి పత్రిక ఏంటి? చైనా నుంచి ప్రచురితమైనటువంటి ది పేకింగ్ గెజిట్ అనేది చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా మరి పరిగణిస్తారనమాట. ఇది మొదట్లో దినపత్రికను మరి చేతి రాతతో అంటే రాసేవారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి మరి మొదటి పత్రిక ఏమిటి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్, మనము ప్రతి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్లో ఇక్కడి నుంచి బిట్టు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, అనేక సార్లు ఇక్కడ బిట్స్ అడగడం జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. మనకి ఇక్కడ లండన్లోని 1655లో లండన్లోని ఆక్స్ఫర్డ్ నుంచి మరి ప్రచురితమైంది. దాని పేరు ఆక్స్ఫర్డ్ గెజిట్ అనేటటువంటి పత్రిక, ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అమెరికాలోని మొదటి వార్తాపత్రిక అయినటువంటి పబ్లిక్ అకరెన్సెస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1690లో మొదలైంది. మరి భారతదేశంలోని మొదటి పత్రికల అనేది ఒకసారి చూస్తే కనుక కలకత్తా నుంచి 1780లో ప్రచురితమైంది. అది బెంగాల్ గెజిట్ అండి. ఓకేనా? దానికి కలకత్తా అడ్వర్టైజర్ అనేటటువంటి మరొక పేరు కూడా ఉన్నది. ఇక్కడ చూడండి, భారతదేశ 2వ, 3వ, 4వ పత్రికలైనటువంటి అక్కడ నెంబర్లు ఇచ్చాడండి. అంటే మామూలుగా 2వ, 3వ, 4వ అని చెప్పి ఇండియన్ గెజిట్, కలకత్తా గెజిట్, బెంగాల్ జర్నల్ మరి కలకత్తా నుంచే వెలువడ్డాయి అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. వీటిని వరుస క్రమంలో మరి అమర్చుము అనేటటువంటి బిట్టు మరి రీసెంట్గా కూడా అడగడం జరిగింది. మళ్ళీ అడుగుతారు కాబట్టి గమనించండి. మరి తెలుగులో మొదటి దినపత్రిక అయినటువంటి కృష్ణ పత్రిక, దాని సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు, మనం గతంలో కూడా చూసాము. రైట్, ఇక ఇలాంటివి అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అదేవిధంగా పత్రికలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మరొక బిట్టు ఇక్కడ మీరు గమనించాలి. మరి అమృత బజార్ పత్రిక కానీ 1868 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క సంపాదకుడు ఎవరు? బెంగాలీ కానీ, అదేవిధంగా ది హిందూ కానీ, అదేవిధంగా కేసరి, ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఈ యొక్క చాప్టర్లో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా ఇంకా కూడా ఉన్నాయి ఈ యొక్క చాప్టర్లో పత్రికలకు సంబంధించి. నీలగిరి పత్రిక కానీ, తెలుగు పత్రిక కానీ, గోల్కొండ పత్రిక కానీ, రయ్యత్ పత్రిక, ఇమ్రోజు, మెయిన్ ఇంపార్టెంట్ ఇమ్రోజు, యంగ్ ఇండియా కానీ, నవజీవన్ కానీ, మహదేవు దేశాయి సంపాదకత్వంలోని హరిజన్ అనేటటువంటి పత్రికకు కూడా మరి విరివిగా గాంధీ గారు వ్యాసాలు రాశారు అనేటటువంటి అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని వచ్చాయి చూడండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా, 1-2 సార్లు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి నాన్న. అదేవిధంగా చూసినట్లయితే మనకు నెక్స్ట్ పాఠం చూస్తున్నాము, క్రీడలు, జాతీయత, వాణిజ్యం అనేటటువంటి అంశం. ఇక్కడ ముఖ్యంగా ఇందులో చూసినట్లయితే మరి క్రీడలకు సంబంధించి మరి ఇంగ్లాండ్లో క్రికెట్ పుట్టింది, మీకు అందరికీ తెలుసు. ఎంతమంది క్రికెట్ ఆడతారు, ఎంతమంది క్రికెట్ చూస్తారు కామెంట్ చేయాలి. భారతదేశంలో మరి క్రికెట్ అనేది 1932 దాకా మరి టెస్ట్ మ్యాచ్లలో మరి భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు అనేటటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దీని మీద మనకు బిట్టు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మొదట పాశ్చాత్యీకరణ చెందింది పార్సీలే. మరి భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్ను వీళ్ళు 1848లో బొంబాయిలో స్థాపించారు. దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్ అనేటటువంటి దాన్ని అండర్లైన్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో మొట్టమొదటిసారిగా క్రికెట్ ఆడింది ఎవరు మన దగ్గర? పార్సీల్ అనమాట. సో మనకు దీనికి సంబంధించి అనేక సార్లు ఎగ్జామ్లో బిట్టు కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ క్రికెట్ టీం అనేది 1932లో టెస్ట్ క్రికెట్ ఆడేటటువంటి దేశంగా మరి ఎదగడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. క్రికెట్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనేటటువంటిది మీరు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా చూసినట్లయితే
మరి బౌలింగ్లో 2 గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది. అందులో ఒకటి దూస్రా, ఒకటి రివర్స్ స్వింగ్ ఒకటి. ఈ 2 నైపుణ్యాలు కూడా ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలి నాన్న. గతంలో అనేక సార్లు దీని మీద మనకు బిట్స్ అడగడం జరిగింది టెట్ ఎగ్జామ్లో, గమనించండి. ఓకేనా? అదేవిధంగా చూసుకుంటే గనక ఇతర ఆటలకు సంబంధించి కానీ హాకీ అట్లాంటి వాటికి సంబంధించి కూడా మీకు బేసిక్ ఇన్ఫర్మేషనే ఉంది దీంట్లో. ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయింది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకూడదండి. ఓకేనా? రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే విపత్తులు నిర్వహణ అంటున్నాము. ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయంటే కనుక మానవ నిర్మిత విపత్తులు అంటున్నాము. సో ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవేనండి. 1984లో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ విషాదము, ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలా, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా హాలులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కానీ, 2002లో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం కానీ, 2003లో కుంభకోణం అంటే తమిళనాడులో మరి పాఠశాలలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కానీ, 2008 జైపూర్లో మరి వరుస పేలుళ్ళు కానీ, ఇవన్నీ కూడా మరి ఉదాహరణలుగా మానవ నిర్మిత విపత్తులకు సంబంధించి ఉదాహరణలుగా ఇక్కడ రచయిత ఇవ్వడం జరిగింది. మరి విపత్తు నిర్వహణ దశలకు సంబంధించి ఇక్కడ మీకు ఒక చిత్రం అనేది ఇవ్వడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్, దీని మీద ఖచ్చితంగా మనకు బిట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా ఇది. విపత్తు నిర్వహణ దశలు అంటున్నాము. ఈ దశలు అనేవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దేని తర్వాత ఏది వస్తుంది ఏంటి అనేది ఆ యొక్క దశలో మనం ఎలాంటిది మరి మనకు ఎలాంటి చర్యలు తీసుకుంటాము ఏంటి అనే దాని మీద మీకు ఖచ్చితంగా అవగాహన అయితే ఉండాలి. ఖచ్చితంగా దీని మీద బిట్ అవుతుంది. అదేవిధంగా సునామీ అంటున్నాము. ఇక్కడ సునామీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. జపాన్ భాషలో సు అంటే రేవు, మరి నాము అంటే గనక అలలు అని చెప్పేసి అర్థం అనమాట. సో సునామీకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. ఇందులో నుంచి కూడా మనం ఖచ్చితంగా 100కి 100% మనము బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అసలు సునామీ ఎందుకు వస్తుంది ఏంటి అనేది కూడా మీరు ఖచ్చితంగా ఇందులో ఈ యొక్క చిత్రం సునామీ అలలను ప్రతిబింబించేటటువంటి గ్రాఫిక్ చిత్రం ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, 100% బిట్స్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క పాఠంలో మరి కరువు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. దాని మీద అనేక సార్లు బిట్స్ రావడం జరుగుతుంది, గమనించండి. కరువు అంటే ఏంటి అనేటటువంటి అంశం పైన ఒకసారి మీరు చదవండి. అదేవిధంగా అధిక వర్షపాతము, మరి సాధారణ, తక్కువ, బాగా తక్కువ, ఈ పర్సెంటేజ్లు ఏవైతే ఉన్నాయో, ఈ శాతాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనకు అనేక సార్లు ఎగ్జామ్లో బిట్టు వేసి అడుగుతున్నాడు ఎగ్జామినరు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ పాఠంలో మరి ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి పదాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ గమనించండి, భారతదేశంలో యూరోపియన్ల ప్రస్థానము కాలక్రమ పట్టిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో ఎలాంటి అంశాలు చోటు చేసుకున్నాయి చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చదువుకుంటే గనక ఇక్కడి నుంచే మనకు ఎక్కువగా బిట్స్ వస్తాయి. చూడండి, జాతీయోద్యమ కాలక్రమ పట్టిక అని చెప్పేసి అన్నాము. సో మనకు 1917లో చంపారన్ ఆందోళన జరిగింది, 18లో కేడా, 19లో రౌలట్ సత్యాగ్రహం, అదేవిధంగా 1919లో జలియన్ వాలాబాగు మనం చూసాము, 1921లో సహాయ నిరాకరణ, మరి 28లో 29. సో ఈ విధంగా ఇవన్నీ కూడా కాలక్రమంలో అమర్చమంటే ఈజీగా అమర్చవచ్చు. సో మనము ఒకసారి చాప్టర్ చదివిన తర్వాత కూడా టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ఇట్లాంటి అంశాలను ఖచ్చితంగా చదవండి. అదేవిధంగా భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. వీరిలో ఈ యొక్క కమిటీలో చూడండి, ఒక అధ్యక్షునితో పాటు 6 సభ్యులు 1+6 ఉంటారని చెప్పేసి మొన్ననే డిఎస్సిలో బిట్టు అడగడం జరిగింది నాన్న. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి టెక్స్ట్ బుక్లో ప్రతిదీ చదువుకోవాలి, మరి వెరీ ఇంపార్టెంట్, ఏది వదలకూడదు. అదేవిధంగా సాంఘిక మత సంస్కరణోద్యమాలకు సంబంధించి బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అదేవిధంగా ఆర్య సమాజం కానీ ఇవన్నీ కూడా ఏ సంవత్సరంలో స్థాపించారు, ఎవరు స్థాపించారు, మరి వాటి యొక్క స్థాపన లక్ష్యం ఏమిటి అని కూడా ఖచ్చితంగా మనకు బిట్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి మీరు చదువుకోండి నాన్న. సో చాలా ఓపికగా ఇప్పటి వరకు ఇన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి స్పెషల్ థ్యాంక్స్ అనేది చెప్తున్నాను. మరి ఇంత ఓపిక ఉంటే కనుక మీకు ఖచ్చితంగా రేపటి నాడు మంచి మార్కులు వస్తాయి, డిఎస్సిలో జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఐ విష్ ద ఆల్ ద బెస్ట్. మరి మిగిలినటువంటి 9, 10 తరగతులకు సంబంధించి ఒకవేళ సమయం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు అని చెప్పేసి గమనించండి.